హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వకవి, విప్లవ కవి, ప్రజాకవి, అభ్యుదయవాది, హేతువాది, మానవతావాదిగా సుప్రసిద్ధుడైనటువంటి యోగి వేమన గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మన విశ్వవిద్యాలయంలో నిర్వహించుకుంటున్నందుకు అధికారులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధికారులకు, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు, పత్రికా ప్రతినిధులకు, హాజరైన ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. కులము గలవాడు, గోత్రము కలవాడు, విద్య చేత విర్రవీగవాడు, పసిడి కలిగిన వాని బానిస కొడుకులు అంటారు వేమన. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మన కళాశాల ప్రిన్సిపల్ గారు ఆచార్య డి ఆంజనేయ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ వి సుగుణ బీఈడి కళాశాల విద్యార్థిని పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భూమిలోన పుట్ట భూసారం మెల్లను, తనువులోన పుట్ట తత్వం మెల్లను, శ్రమంలోను పుట్ట సర్వంబు తనవుర విశ్వదాభిరామ వినురవేమ అంటారు వేమన గారు. ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు, మన ప్రియతమ మేడం గారు ఆచార్య బి అనంత మేడం గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. ఈ భారతి పుష్పం చేయవలసిందిగా కొంచెం ముందుకు. ఎరుక లేని దొరలను ఎన్నాళ్ళు కొలికిన బ్రతుకు లేదు వట్టి ప్రాంతి గాని,
గొడ్డుటావు పాలు గోపితే కేపున విశ్వదాభిరామ వినోరవేమ అంటారు వేమన గారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి మన విశ్వవిద్యాలయం రెక్టర్ గారు ఆచార్య జి వెంకటనాయక సార్ గారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నారు. తెలుగు విద్యార్థి యశ్వంత్ బొకే వస్తున్నారు. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీనును చూసి ధనము నవ్వు, కథన భీతిని చూసి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినోరవేమ అంటారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన విశ్వవిద్యాలయం రిజిస్టర్ గారు డాక్టర్ ఈ రమేష్ బాబు సార్ గారిని ఆహ్వానిస్తున్నది. రాతి బొమ్మలకేలా రంగైన వలవలు, గుళ్ళు గోపురములు కుంభములను కూడు గుడ్డ తాను కోరణ దైవము విశ్వదాభిరామ వినోరవేమ అంటారు వేమన గారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి మా గురువులు ఆచార్య జి బాలసుబ్రహ్మణ్యం సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. బీఈడి కళాశాల విద్యార్థిని కె నిర్మల పుష్పవతి మాత్రం ఆహ్వానిస్తున్నారు. పిండములను చేసి పితరులను తలపోసి కాపుకు పెట్టే కడదలాల పెంట తినడి కాకి పితరుడు ఎట్లాయలా అని హేతువాద దృక్పథంతో మనతో ప్రశ్నిస్తారు వేమన గారు. ఈనాటి ప్రజాకవి యోగ వేమన జయంతి కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆచార్య ఎన్ఆర్ సదాశివరెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. డి అనిల్ కుమార్ బీఈడి కళాశాల విద్యార్థి ఒకే వర్షంగా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు మన ప్రిన్సిపల్ గారు ముందు నడిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అందరికీ స్వాగతం. ప్రజాకవి యోగ వేమన జయంతి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఇక్కడంతా విచ్చేసినటువంటి పెద్దలు, ఆచార్యులు, విద్యార్థులకు, ప్రొఫెసర్స్కి మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి, పరిశోధక విద్యార్థులకి అందరికీ స్వాగతం పలుకుతూ యువతి ప్రజ్వలన గావించి యోగ వేమన చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించాలని చెప్పేసి పెద్దలందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేస్తున్నాను కోరుకుంటున్నాను. వీరికి పోయిన పెద్దలు అలాగే ముందున్నటువంటి ఆచార్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం. కార్యక్రమానికి ప్రార్థనా గీతంగా నా విశ్వవిద్యాలయ గీతాన్ని పాడుకోవాల్సింది. దయచేసి అందరూ విశ్వవిద్యాలయ గీతాన్ని
చేత అమృతతత్వ సిద్ధి అనేది భావం వివేకము రాజనీతి విలసిల్లిన స్వర్ణయుగం విద్య చేత అమృతతత్వ సిద్ధి అనేది భావం వివేకము రాజనీతి విలసిల్లిన స్వర్ణయుగం ప్రబంధాల రసనిలయం ఈ భువన విజయం ప్రబంధాల రసనిలయం ఈ భువన విజయం తిరుమలగిరి శ్రీనివాస భక్త పారిజాతం తిరుమలగిరి శ్రీనివాస భక్త పారిజాతం విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణ దేవాలయ విశ్వవిద్యాలయం విజయనగర వైభవం కరువుగాడ కావనడుమ విద్యాభ్యాసం ప్రకృతితో అనంతమో జీవన పోరాటం కరువుగాడ కావనడుమ విద్యాభ్యాసం ప్రకృతితో అనంతమో జీవన పోరాటం రాగనరుల విప్లవాల చైతన్య ప్రవాహం రాగనరుల విప్లవాల చైతన్య ప్రవాహం విజ్ఞానం అభ్యుదయం వెల్లివేయు పూలవనం విజ్ఞానం అభ్యుదయం వెల్లివేయు పూలవనం విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణ దేవాలయ విశ్వవిద్యాలయం విజయనగర వైభవం ఏకశిలారథమూలె మనమందరం ఒకటిగా గజేంద్రుడు నందీశుడు గాంభీర్యము నింపగా ఏకశిలారథమూలె మనమందరం ఒకటిగా గజేంద్రుడు నందీశుడు గాంభీర్యము నింపగా తామర పుష్పాల వలె విద్యార్థులు విచ్చగా తామర పుష్పాల వలె విద్యార్థులు విచ్చగా బోధన శోధన పండిన ఆచార్యులు మెచ్చగా బోధన శోధన పండిన ఆచార్యులు మెచ్చగా విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణ దేవాలయ విశ్వవిద్యాలయం విజయనగర వైభవం ఈ కార్యక్రమాన్ని ముందుగా స్వాగత సుమాన్యాలు అర్పించవలసిందిగా ఈ కార్యక్రమ కన్వీనర్ ఆచార్య శ్రీ సదాశివరెడ్డి గారిని కోరుతున్నాను. సభాయ నమః. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి గారైనటువంటి ఆచార్య అనిత మేడం గారు, అలాగే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ కుల అమాత్యులైనటువంటి ఆచార్య వెంకటనాయుడు గారు, అలాగే ఈ మన ఎస్కే యూనివర్సిటీ కళాశాల అధ్యక్షుడైనటువంటి ఆచార్య ఆంజనేయులు గారు, అలాగే ఈరోజు ముఖ్యమైనటువంటి ఉపన్యాసం ఇవ్వడానికి కీలక ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చినటువంటి మా సహామిత్రులు అని నేనైతే అంటాను, మరి మా ఆచార్య బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే సభలో కూడా ఎంతోమంది పెద్దలు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, యోగి వేమన జయంతి, ఒక జయంతి కార్యక్రమం చేయాలంటే అది ఆషామాషి అయితే కాదు, మనస్ఫూర్తిగా చేయాలి అంటే. అయితే అది ఎప్పుడు
ఆ కార్యనిర్వాహకులకు ఇది ఒక్కరు చేసే పని కాదు. ఏ కార్యక్రమం చేసినా బయటికి ఎక్స్పోజ్ ఒక్కడైనా కూడా వెనక ఏ 10-15 మంది 20-30 మంది ఉంటారు. అదొక టీం వర్క్. వీళ్ళందరికీ తృప్తి ఎప్పుడు వస్తుందంటే అది ఫలితం పూర్తిగా ఎవరికైతే పొందాలో ఆ వర్గం ఆ ఫలితాన్ని దక్కించుకున్నారు అనేటువంటి నమ్మకం మనకు కలిగినప్పుడు నిజంగా మనకు ఒక మనస్ఫూర్తిగా ఒక ఆనందం అనేటువంటిది కలుగుతుంది. సరే, మేమైతే మా వంతు కర్తవ్యాన్ని దాదాపుగా మేమైతే నిర్వహించామని మీకు అనుకుంటున్నాం. సరే, ఇకపోతే ఇంకొక రెండు విషయాలు ఏంటంటే ఈరోజు మనకు క్లాస్ ఈరోజు మొదలైంది. దాదాపు మేము మొన్నటి నుంచి మేము స్టార్ట్ చేశాము. పిల్లలు లేరు, బయట వాళ్ళని పిలిపించుకుని మేము చాలా పనులు చేస్తే బయట ఈరోజు బీడీ పిల్లలు కింద బీడీ పిల్లలు వచ్చి ఈరోజు వాళ్ళ స్టాఫ్ వాళ్ళ పిల్లలు వచ్చి కొంచెం బాగా డెకరేషన్ చేశారు. ఏది ఏమైనా మా వరకు మేము ఈ కార్యక్రమాన్ని మీ ముందు ఉంచడంలో కొంత సక్సెస్ అయినామని మేమైతే నీకు అనుకుంటున్నాం. ఇక వేమన గారి గురించి మనం మాట్లాడాలంటే నాకు తెలిసినంతలో వేమన ఒక్కొక్క పద్యము ఒక్కొక్క తూట, వేమన ఒక్కొక్క పద్యము ఒక్కొక్క సర్జికల్ స్ట్రైక్, వేమన ఒక్కొక్క పద్యము ఒక్కొక్క మహాకావ్యంతో సమానం. ఎందుకు ఏదైనా అంటున్నానంటే చాలా మందికి వేమన పైన చాలా చులకన అభిప్రాయం ఉంటుంది. పైకి ఆయన మాటలు ఆయన భావాలు కొంచెం తేలిగ్గా అనిపించిన ఒక్కొక్క మాట పోలీసుల లాఠీ దెబ్బలా ఉంటాయి. ఏమి పోలీసుల లాఠీ దెబ్బ అంటే ఆ పోలీసు లాఠీ దెబ్బ పైకి గాయం కనిపించదు, కానీ దాని నొప్పి మాత్రము వారం 10 రోజుల దాకా ఉంటుంది. నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు అనుభవం ఉంది. ట్రీట్మెంట్ తీసుకోకపోతే నువ్వు 15-20 రోజుల దాకా ఆ బాధ లేకుంటుంది. అంటే మనలో ఉన్నటువంటి చెడు నుండి తొలగించేటందులో ఆ వేమన యొక్క ఒక్కొక్క మాట కూడా మనకి పోలీసుని లాఠీ దెబ్బలాగా మనలో ఉండి అది బయటికి తోసేదాకా పూర్తిగా నీ నుండి ఏదైతే ఉండకూడదు, ఏదైతే అన్వాంటెడ్ అంటేమో దాన్ని బయటికి పోయేదాకా నీ మెదడులోనే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు మన నాగేంద్ర అందుకని నీకు స్వాగతం కలుగుతూ భూమి నాది అన్న భూమి పక్కన నువ్వు అన్నాడు. ఈ ఒక్క మాటను తీసుకొని కనీసం 5-6 గంటల సేపు చెప్తేనే దానికి పూర్తిగా నీకు అర్థమవుతుంది. దీనికి ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళాలి. కఠోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, భగవద్గీత వీటివన్నీ తీసుకుంటే తప్ప అది నీకు అర్థం కాదు. ఈ కఠోపనిషత్తు నీకు ఈశావాస్యోపనిషత్తు ఆ తర్వాత నీ భగవద్గీత నీకేం చెప్తాయంటే అయ్యా ఈ శరీరం నీది కాదు, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు అంటే ఎవరంటే ఆత్మ, నీలో ఆత్మ ఉంది. మరి ఈ శరీరమే నీది కానప్పుడు నీకు సంబంధించిన భూమి, ఇక్కడ భూమి అంటే భూమి ఒకటే కాదు, సర్వ సంపదలు ఈ బాహ్య ప్రపంచంలో నాది అనబడే ఇల్లు కావచ్చు, భూమి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే నీది కాదు. ఇది ఉపనిషత్తులు భగవద్గీత చెప్పేది. ఇది ఇంకా చాలా లోతుగా చెప్పుకోవాల్సి వస్తుంది. మరి మనకు అంత సమయం లేదు. మరి ఈ భూమి ఈ శరీరమే నీది కానప్పుడు ఈ భూమి నీది ఎట్లా అవుతుందా? భూమి నాది నేను భూమి పక్కనే రావు, పక్కన అవుతుంది అక్కడ. ఇంకా అతను చెప్పే కూడా ఇక ఇక్కడ ఒక చిన్న ఇది మా మిత్రుడు ఉదయం నాకు పంపించింది. పూలమాల వేసి బొమ్మ వేమన్నకు మొప్పు కొరత కాదు మిత్రులారా. చాలా సందర్భాల్లో మనం ఇదే చేస్తున్నాం. చాలా ఫంక్షన్లు వస్తాము, బ్రహ్మాండంగా పూలమాల వేస్తాము, బ్రహ్మాండంగా కలెక్టర్ని చేస్తాము, దండలు వేస్తాము, బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినాము, పేపర్లు కూడా వస్తాయి. మనం హ్యాపీగా ఫీల్ అయిపోతాం. ఆయన ఏమంటున్నారంటే అతని ఆత్మనిరికి బ్రతుకు సాగించు. ఆత్మనిరికి అంటే అతని తత్వాన్ని, అతను ఏం చెప్తున్నాడు, ఏం సందేశం ఇచ్చాడు మీ సమాజానికి, ఎలా నీకు ఉండమన్నాడు, మనలో ఉన్న నీ దుర్గుణాలు ఎలా నీకు పోగొట్టుకోమన్నాడు, వేటిని మనలో నీకు ఉంచుకోమన్నాడు, వీటిని తొలగించుకోమన్నాడు. వీటిని నువ్వు బాగా అర్థం చేసుకో. అదే వేమన యొక్క సిద్ధాంతము, అదే వేమన యొక్క తత్వము. ఆ వేమన యొక్క
తత్వాన్ని అర్థం చేసుకొని నువ్వు ఎప్పుడైతే బ్రతుకును సాగదీస్తావో, బ్రతుకు బండిని ముందుకు పైన పనిచేస్తావో, అప్పుడు నీ యొక్క మానవ పుట్టుక కూడా సార్థకత చేకూరుతుంది. అంతేకాదు నీ వల్ల సమాజానికి కూడా మంచి జరుగుతుంది అని ఆయన చెప్పారు. కాబట్టి మనకు ఎంత తక్కువ మందికి అర్థం ఉంటే చాలు, సరిగా చెప్పేదాన్ని సరిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుందని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి దయచేసి. మనం ఇట్లా వృధాగా వచ్చి ఎన్ని ఫంక్షన్లు మనం ఉపయోగించి చెవులు చూపేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు. మనకి సమయం వేస్తూ యూనివర్సిటీ వరకు డబ్బులు కూడా వేస్తాం. అలా కాకుండా ఎంతో కొంత అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టి మనల్ని మనము సంస్కరించుకొని మన కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మహనీయులుగా మారాల్సిందిగా నేను కోరుకుంటూ నా 3 మాటలు నేను ముగిస్తున్నాను. ప్రజాకవి యోగి వేమన జయంతి ఉత్సవ కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రియతమ వైస్ ఛాన్సలర్ గారు శ్రీమతి ఆచార్య పి నేత మేడం గారికి, అలాగే ప్రొఫెసర్ జి వెంకటనాయుడు రెక్టర్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి మన రిజిస్ట్రార్ శ్రీ డాక్టర్ ఏ రమేష్ బాబు గారికి, ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా వచ్చేసినటువంటి ఆచార్య బాలసుబ్రహ్మణ్యం గారికి, సదస్సు కన్వీనర్ ఆచార్య సదాశివరెడ్డి గారికి, ఆచార్యులకు, అలాగే నాన్ టీచింగ్ సిబ్బందికి, ఆఫీసర్స్కు, విద్యార్థులందరికీ, పరిశోధక విద్యార్థులందరికీ ఈ జయంతోత్సవ కమిటీ తరఫున, యూనివర్సిటీ తరఫున, కళాశాల తరఫున మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా. ముందుగా విశేషం ఏంటంటే, ఈ నెల 19న యోగి వేమన జయంతి జరపాలని చెప్పేసి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది. అన్ని సంస్థలకు, అన్ని విద్యా సంస్థలకు ఒకే ఆదేశాలు పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మన వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడ కూడా నిర్వహించమని చెప్పేసి ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మనకు తెలుసు, యోగి వేమన గురించి తెలియని వారు ఎవరూ లేరు. దాదాపు ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్కు కొద్దిగా వాళ్ళ యొక్క సిలబస్లో ఉండకపోవచ్చు, కానీ ఇక్కడున్న వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి అందరికీ మాత్రం యోగి వేమన రచనలు, యోగి వేమన పద్యాలు మనకంతా తెలుసు. మనకు 25% మనకు తెలుసు. ఎందుకు 25% తెలుసు అంటే, యోగి వేమన గారు ఆటవెలది ఛందస్సులో అన్ని పద్యాలు రాశారు. ఎక్కువగా ఆటవెలదిలోనే రాశారని చెప్పేసి నేను చదువుకున్నాను. అందులో 4 పద్యాలు ఉంటాయి. 4 లైన్లలో 3 లైన్లు మాత్రం కొద్దిగా మనకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ 4వ లైన్ మాత్రం మనకు ఖచ్చితంగా అందరికీ తెలుసు. అదే విశ్వదాభిరామ విమల వేమ. కాబట్టి మనకు ఆయన సాహిత్యంలో 25% మనకు వచ్చు అనేది నా యొక్క ఇది. ముఖ్యంగా ఏంటి ఈ యోగి వేమన అనేది ఏంటంటే, ఆయన స్వతహాగా ఒక సంస్థానాధీశుడు, ఈ కుటుంబంలో జన్మించిన వ్యక్తి, గొప్ప సంపద ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఒక వేశ్యకు తన యొక్క లోలుడైపోయి తన సంపదనంతా కోల్పోయి చివరిగా ఒక యోగిగా తన యొక్క జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాడు. సర్వ సంపదతో తను తూగినటువంటి తన కుటుంబం కూడా సర్వము నాశనమైనా కూడా తన యొక్క శేష జీవితం అంతా ప్రజల కోసమే ఉపయోగించినటువంటి ఒక మహాకవి. మనకు తెలుసు, ఏ కవిత్వంలోనైనా కవికి ఏంటంటే ఏదేదో ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఈ కవికి మాత్రము ఒక వ్యక్తి సుగుణము, సమాజం కోసం ఇష్టం కోసం పడే ఒక మంచి చెడు, ఈ లక్షణాలే ఎక్కువగా ఈ కవిత్వంలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మిగతా విషయాల్లో, మిగతా కవిత్వాల్లో ఏదో ఉండొచ్చు, కానీ కాకపోతే ప్రతి విషయము, ప్రతి పద్యం
అది మనిషి యొక్క ఒక గుణం కోసము, సమాజంలో జరిగే ఒక రుగ్మతలకు సంబంధించి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పినటువంటి మహాకవి ఎవరంటే అది యోగి వేమన గారు. చివరకు తన కులాన్ని కూడా విమర్శిస్తూ పద్య రూపంలో చెప్పినటువంటి ఒక వ్యక్తి. అంతేకాదు ఏ కవైనా కూడా ఊహించి రాస్తాడు, కానీ ఈ కవి మాత్రం తను అనుభవించిన అంశాలన్నీ తిరిగి తన బోధనలుగా తన కవిత్వంలో పొందుపరిచి ఆ కవిత్వాన్ని. సో ఈ కవిత్వానికి అంతటిది తన శిష్యులు ఆయన ఏదో ఆశువుగా పద్యం చెబితే తన శిష్యులంతా రచిస్తే అది ఎప్పుడో మూలన పడితే అలాంటి కవిత్వాలను అలాంటి పద్యాలను ఒక ఇంగ్లీష్ ద్వారా సిపి బ్రౌన్ అనే ఒక ఆయన దానంతా సేకరించడం, దానంతా ముద్రణ చేయడం, ఇంతటి కవిత్వము, ఇంతటి విలువైన కవిత్వం ఇక్కడ ఉంది అని చెప్పేసి ఆయన చొరవతోనే ఈ పబ్లిష్ కావడం అనేది చాలా గొప్పగా మనము ఆయనకు ధన్యవాదాలు. ఈ సందర్భంలో యోగి వేమనకు మనం ఎట్లాంటి ఘన నివాళి మనం అర్పిస్తామో అంతే స్థాయిలో కృతజ్ఞత సిపి బ్రౌన్ గారికి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు, మనం చిన్నప్పుడు మనకి ఏంటంటే విధిగా ఖచ్చితంగా 3 గంటల నుంచి 4 గంటల వరకు కార్యక్రమంలో క్లాసులో ప్రతి ఒక్కరూ వేమన పద్యాలు చెప్పాల్సిందే, ఎక్కడ చెప్పాల్సిందే, దాన్ని వల్ల వేయాల్సిందే, ఎవరైనా కూడా అంత స్కూల్ మొత్తం. దాంట్లో భాగంగా అందుకే నాకు కూడా కొన్ని పద్యాలు అనేవి వచ్చు, మీకు ఎలా వచ్చు నాకు వచ్చు. కాకపోతే మీకు పాపులర్గా అన్నీ నాకు వచ్చింది ఏంటంటే ఉప్పు కప్పు రంగు, అది మీకు వచ్చు. ఓకే, సో చాలా మటుకు ఒక గొప్ప కవి యొక్క పదాలు మనము నిత్యము మనం అప్పుడు స్మరణ చేసుకునే వాళ్ళం. ఎప్పుడంటే సిలబస్ వేరైపోయింది, అంతా వేరైపోయింది, దాని యొక్క ప్రస్తావన తక్కువైపోయింది. ఏది ఏమైనప్పటికీ కొన్ని పద్యాలు నేనేదో నా ఇంట్రెస్ట్ కొద్ది కొన్ని పద్యాలు నేనేదో మార్పు చేసుకున్నాను, చదవడానికి కొద్దిగా ప్రయత్నిస్తాను. దయచేసి ఏదైనా తప్పుగా జరిగితే మీకు వినడం బాధ అయితే కొద్దిగా భరించండి. ఎందుకంటే నేను వాణిజ్య శాస్త్ర ఆచార్యుని. ఓకే, ఇది సాహిత్యానికి సంబంధించిన అంశము. సో శాస్త్రానికి సాహిత్యానికి సంబంధం ఉండదు. కాబట్టి నేను కానీ మేడం గారు కానీ ఏదైనా చిన్న తప్పులు ఏదైనా మాట్లాడితే దయచేసి పెద్ద మనసుతో ఈ కవిత్వం సంబంధించి మీరు, మేడం గారు కూడా నిర్వహణ శాస్త్రము ఆచార్యులు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది. ఆ ఇబ్బందిని ముందుగానే గమనించి నేను కూడా కొద్దిగా రాగయుక్తంగానే పాడాలని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి నేను పాడుతూ అంటాడు ఆయన ఆ టైంలో నేను కూడా ట్రై చేస్తాను. సో మనకు తెలుసు, మేటి పండు చూడ అనే పద్యం మనకు బాగా తెలుసు, ద్రవిగోప మనకు బాగా తెలుసు, అలాగే ఉప్పు కప్పడం అనేది తెలుసు. ఓకే, కానీ కొన్ని అంశాలు మీది. ఒకటి, గుణవంతుడి గురించి వేమన ఏం చెప్పాడు, గుణవంతుడు ఎందుకు సమాజానికి అవసరం అనేది ఒక చిన్న పద్యం. కులములో ననబడు కులవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయజమున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. చాలా సింపుల్ గా ఉంటాయి ఆయన పదాలు, అన్నీ అర్థమవుతాయి. కులములోన ఒకడు గుణవంతుడు ఉండిన, కులము వెలయు అంటే వెలయలు అంటే వెలిగిపోవును అని, వాడి గుణము చేత, అతని గుణం చేత కులమే వెలిగిపోతుంది. ఎలా అంటే వెలయు వనములో అంటే వెలుగుతున్నటువంటి ఒక వనములో ఒక గంధపు చెట్టు ఉన్నట్టు అనేది దీని యొక్క తాత్పర్యం. ఓకే, అది అంటే దాని అర్థం ఏంటంటే గుణవంతునికి అత్యంత ప్రాధాన్యం అనేది ఇచ్చాడు. ఒక ఓకే, రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చే కురిపతి జయించి కులము చెరిచే ఇలను పుణ్య పాపమీలారు కాదకు విశ్వదాభిరామ వినురవేమ. అంటే రాముడు ఒకడు పుట్టి రవికుల మూర్చ సూర్యవంశాన్ని ఆయనకు చాలా గొప్ప పేరు తెచ్చాడు రాముడు ఒకడు పుట్టి. అలాగే కురుపతి అంటే ఏంటి, కౌరవ సామ్రాజ్యాధిపతి, కౌరవులో పెద్దవాడని దుర్యోధను పుట్టి ఏం చేశాడు, కులమును జరించాడు. అంటే కులమును చాలా తక్కువగా అగౌరవపరిచినట్టు చేశాడు. ఇలాగ పుణ్యపాపం ఇలాగు కాదకో
ఈ భూమిపైన పుణ్యపాపములు ఇలాగే ఉంటాయి కదా అని చెప్పేసి దాని తాత్పర్యము. సో దీంట్లో భాగం ఏంటంటే ఒక రాముడు, ఒక దుర్యోధనుడు, ఓకే, ఆ కులానికి ఎలా వన్నె తెచ్చారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే విద్య లేని వాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండు కాడు వలని హంసల గడ కొక్కెర ఉన్నట్టు విశ్వదాభిరామ వినురవేమ. అంటే విద్య లేనివాడు ఎంత విద్యాధికుల మధ్య ఉన్నప్పటికీ వాడు పండితుడు కాదు. ఎట్లా అంటే కొలని హంసల కడ అంటే హంసల కొలనులో ఉన్నటువంటి హంసల మధ్యలో ఒక కొక్కెర అంటే ఒక కొంగ ఉంటే అదేంటది ఆ హంసమాలగా ట్రీట్ చేయలేము కదా అని చెప్పేసి దాని యొక్క తాత్పర్యం. అలాగే ఒక చూడండి కొన్ని అంశం. ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మ మెరిగి మొప్ప తెలియలేదు 30 ఏళ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ. ఎందుకైనా కూడా ఒక ఏడాది నేర్పితే అది కరెక్ట్గానే దున్నేటప్పుడు కానివ్వండి అది గ్రహించుకుంటుంది. అలాగే 30 ఏళ్ళు టీచ్ చేసినా కూడా చెప్పినా కూడా మొప్పే అంటే ఎవరు ఒక ఆ మూర్ఖుడు అనేది తెలుసుకోలేడు అని చెప్పేసి దాని యొక్క అర్థం. అలాగే చూడండి, మనకు తెలుసు ఇదంతా ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టి పలికిన విశ్వదాభిరామ వినురవేమ. ఇందులో అర్థం కాని ఏముంది, చాలా సింపుల్ వర్డ్స్ అన్ని. ఓకే, ఇలాంటి పద్యాలు అనేది ఉంటాయి. మనం దీంట్లో చాలా చూస్తే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, ఒక వ్యక్తి యొక్క గుణము, ఒక వ్యక్తి ఆచరించాల్సిన విషయం ఏంటి, ధర్మం ఏంటి, సో ఇలాంటి విషయాలే ఎక్కువగా మరి వేమన గారి దీంట్లో ఉన్నాయి. కాకపోతే మన లెక్కల ప్రకారం ఏంటంటే ఆయన 111 ఏళ్ళు జీవించాడు అని చెప్పేసి ఏమనుంది. మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు. కొంత వివాదాస్పదమైతే కొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన సంస్థాన దేశంలో ఒక అన్నవేమారెడ్డి, ఈయన తమ్ముడు చిన్నవేమారెడ్డి అని చెప్పేసి ఆయన వదిన గారు, ఓకే, ఆయన వదిన గారి కూతురు, ఓకే, ఒక వేశ్య. ఈ పాత్రలతోనే మొత్తం అంతా ఈ యోగి వేమన చరిత్ర నిండి ఉంటుందని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అంతులేని సంపద ఉన్న ఈ యొక్క అనవేమారెడ్డి తమ్ముడు చిన్నవేమారెడ్డి అంటే మన యోగి వేమన, ఓకే, తన సంపదంతా ఒక వయసు ద్వారా పోగొట్టుకుంటాడు. అలాగే తన అన్నగారిని, తన వదిన గారిని, ఒక అన్నగారి కూతుర్ను కూడా చాలా విపత్కర పరిస్థితుల్లో ఆయన కోల్పోతాడు. దాని నుంచి దుఃఖం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క దాని నిర్వేదంలో నుంచే తన యొక్క జీవితాన్ని స్టార్ట్ చేసి ఒక గురువు దగ్గర తన యొక్క శిష్యరికము చేసి తర్వాత తనకు తెలిసినటువంటి ఆశువుగా దేశాటన చేస్తున్నప్పుడల్లా ఏ సమస్య కనిపించినా ఆ సమస్య పైన ఆశువుగా ఆయన యొక్క పద్యం చెప్పడం, తన శిష్యులంతా రాసుకోవడం, దాన్ని గ్రంథస్థం చేసుకోవడం అనేది ఇలా జరిగింది. ఏదేమైనా ఒక గొప్ప కవికి మనం నిజంగా ఇవాళ చాలా ఘనంగా మనం పండుగ చేస్తుంటున్నాం. ఇందాక రాజాల సదాశివరెడ్డి గారు చెప్పారు, 2 విషయాలు చెప్తున్నాను చెప్పేసి ఈ సదస్సు నిర్వహించడానికి తనకు ఉన్నటువంటి సమస్యలు చెప్పాడు. నిజమే సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఇంతమంది చేసిన మీ అందరికీ చాలా యూనివర్సిటీ తరఫున అందరికీ జయకోత్సవ కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10 మంది ఉన్నారు, చాలు, ఎక్కువ మంది కాదు. కానీ ఇంతటి ఏ ఫంక్షన్కు లేనంతటువంటి కళ అనేది ఈ యోగి వేమన జయంతి ఉత్సవ అనేది చేశారు. దీనికి కారణమైనటువంటి సదాశివరెడ్డి గారికి, పాల్గొన్న ప్రతి విద్యార్థులకు, అలాగే దాన్ని దాదాపుగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు చాలా చాలా బాగా అందంగా చేసినటువంటి విద్యార్థులందరికీ ఆ యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా ఈ కార్యక్రమానికి సంబంధించి యోగి వేమన పైన మాట్లాడడానికి విద్యార్థులు ఎవరైనా ముందుకు వస్తే అలా మంచిగా మీరు మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ మీ అబ్బాయి ఆనంద్ ప్రకాష్ రెడ్డి రండి. Good afternoon, good evening everyone.
My name is Deepak Prakash Reddy from BED first year, SK University. I am very glad here to give the seminar on the Yogi Vemana. First, to start this seminar, I like to thanks to all the students and also my dear friends and the faculty who are present here. When we are saying about the Yogi Vemana is the poet who has born in the Gandikota in the present YSR Kadapa district in the Andhra Pradesh state. When the Yogi Vemana has born, we can see that the Yogi Vemana has written some of the poems in the Vemana Sadatam, Vishwadapi Rama Vinara Vema. It means that it is directly to the creator. When Srishtikarta even relating the creator with the Vemana. It means to listen to the words of the Srishtikarta. And also after that we can say that the Vemana has written was very famous for his simplicity and also the native idioms and also to the idioms which are present in our Telugu language and similar to our culture. And we can see that the Vemana's poetry, we can see that they profoundly they used to say about the yoga and also wisdom and the morality. And they also say about the Yogi Vemana poems will say about the nature of the life and the pursuit of even the inner wisdom. And also they will say about the character, etc. And we can see that the poets, the C.P. Brown, you can see the British poets and also the French poets. The Europeans, they have identified C.P. Brown. He has identified the Vemana poets in the Kadapa district, and because of the C.P. Brown, his words really the Yogi Vemana poets has came into the existence. We can see that the C.P. Brown and also the other European scholars, they are two prized that Yogi Vemana is a model for all the world's literature, world's poets. The Yogi Vemana is hailed as the highest world's poet. Later we can see that Yogi Vemana, he has been praised by all of our Telugu poets and also the scholars. And the Arudra, the female, the woman poet, the Arudra has written a book on the Yogi Vemana's works, that is the Manavemana. And many of the scholars even they have published the works of the Yogi Vemana. They have also published the titles on the world seminars. Even today, the Yogi Vemana's words are resemble even today. And he was hailed as the greatest of all the world poets and also the world scholars. And it is very glad to say that the Yogi Vemana is from our Telugu community, from our Telugu language. And also we can say that the Yogi Vemana has died finally in Tatlurpalli in Anantapur district. And we can say that the Yogi Vemana was inspiring to everyone of all of us, and we even take the inspiration of the Yogi Vemana, and also we can move forward as a good citizen and also to make the society as a better living hub. Thanks for giving me this opportunity. Okay, next. సభ సరస్వతి నమస్కారం. అలాగే ప్రజా కవి యోగి వేమన జయంతోత్సవ శుభాకాంక్షలు. వేమన గురించి పెద్దలు చాలా విషయాలు తెలియజేశారు. అయితే నేను ఒక చిన్న పాట ద్వారా తెలియజేస్తున్నాను. వేమా ఓ వేమా విశ్వదాభిరామ, వేమా ఓ వేమా విశ్వదాభిరామ, సుజనుల కుజనుల వేరు పరచిన అభినవాభిరాముడు నీవే వేమా, ప్రజా కవిగా వెలసిన వేమ, రాగ విరాగ విలసిన వేమ, ప్రజా కవిగా వెలసిన వేమ, రాగ విరాగిగా నిలసిన వేమ, సంఘ సంస్కర్తగా వెలసినవు, సమతా మమతను పెంచిన వేమ వేమా, మానవతావాదమి వేదముగా విశ్వ కవిగా ఇలా నిలచిన వేమ,
అచలమునకు ఆధారము వేమ వేమ భూమిన పుట్టిన భూసారముగా తనువును పుట్టే తత్వమంటివి ఉర్వి వారికి నొక్క కంచమున పొత్తు గుడిపిన సాహసినివి వేమా వేమా ఓ వేమా విశ్వదాభిరామ సుజనుల కుజనుల పేరు పరచిన అభినవాభిరాముడు నీవే వేమా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాగరాజు గారు. బోధనా సిబ్బంది నుంచి సో ఐ ఇన్వైట్ ప్రొఫెసర్ జీవి రమణ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ప్రజాకవి విశ్వకవి యోగి వేమన్న జయంతోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఆంజనేయులు గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రీతమ ఉపాధ్యక్షురాలు ఆచార్య అనిత గారికి, మరో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రెక్టర్ జి వెంకటనాయుడు గారికి, అదే రిజిస్టర్ రమేష్ బాబు గారికి, అదేవిధంగా కీలకోపన్యాసానికి ఇవ్వడానికి చేసినటువంటి మిత్రులు బాలసుబ్రహ్మణ్యం గారికి, ప్రధాన కర్త ఈ కార్యక్రమం నిర్వహణలో సాధక బాధకాలు ఉదయాన్నే తెలుస్తూ వచ్చినప్పుడు చూశాను నేను ఆయన పడ్డ అవస్థలు కష్టాలు. తప్పదు, ఏదైనా కార్యక్రమానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే సిబ్బంది లేకున్నప్పుడు ఇబ్బందులు కొంచెం తప్పదు. అందులో రీఓపెనింగ్ ఈ రోజు ఏదైనా కూడా మిత్రుడు సదాశివరెడ్డిని అభినందిస్తూ, ప్రజాకవి వేమన్న వర్షంలో తడవనాడు వేమన్న పద్యని విననవాడు లేడనేది ఒక లోకోక్తి. వర్షంలో తడవనవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. వేమన్న పద్యం విననవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. ఈరోజు కర్ణాటకలో ఆయన చాలా మంది దేవుడిగా కొలుస్తారు, యోగిగా కొలుస్తారు, కవిగా ఆరాధిస్తారు. ఆ విధంగా జనకవి, మనకవి, గణకవి, ప్రజాకవి, సహజ కవి, సమాజ కవి మన వేమన్న. వేమన్న గురించి ఎంత చెప్పినా తప్పే ఉంటుంది. ఎందుకంటే ఆయన మీద పరిశోధన చాలా జరిగింది. ముఖ్యంగా ఆరుద్ర కానీ, అదేవిధంగా నార్ల వెంకటేశ్వరరావు కానీ, గోపాల్ రెడ్డి బంగోరి అంటారు ఆయన కానీ చాలా విశేషమైన కృషి చేశారు. అదేవిధంగా మిత్రులు గోపి ఆయన కూడా ఒక పిహెచ్డి తీసేస్తాయింది యోగి వేమన్న మీదే. దాని మీద కూడా నేను ఒక విమర్శ ఆ రోజుల్లోనే రాశాను. ఆయన ఏదో ఒక కోతులు వీర బ్రహ్మేంద్ర సంబంధించి ఏదో ఒక ఐదేనో అప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి వేమన్న ఈ రోజు మరి విశ్వవ్యాప్తమయ్యాడు అంచెలంచెలుగా. ఈ రోజు కడపలో యోగి వేమన యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా కటారపల్లిలో యోగి వేమన సమాధి ఉంది. ఆ విధంగా ఆయన తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా బ్రౌన్ ఆయన కృషిని వెలుగులోకి తెచ్చాడని ఆయన చెప్పినట్టుగా అది అక్షరార్థ సత్యం. మన వాళ్ళని మనం గుర్తించడం అనడానికి ఇదే ఉదాహరణ. ఎక్కడో బ్రిటిష్ వాడు ఆయన వచ్చి కష్టపడి వెలుగు తీసి వెలుగులోకి తెచ్చి మనందరికీ పద్యామృతాన్ని ఇచ్చాడు. ఈ రోజు ఆయనకి దండేసి దండం పెట్టుకుంటే అయిపోదు, ఆయన ఆత్మతత్వాన్ని ఎరిగి చెయ్యాలి. మన వీరబ్రహ్మంగా చెప్పినట్టు చిల్లర రాళ్ళకి నొక్కుచుంటే చింతముంట ఒరే ఒరే చింతమునందు చిన్మయ జ్యోతిని చూచుచుండుట సరే సరే అంటారు. అసలు అంతరాత్మ తెలుసుకోవాలి. ఆయన యోగిగా చెప్పాలా, భోగిగా చెప్పాలా, జీవితాన్ని గురించి చెప్పాలా, ఆయన కవిత్వం గురించి చెప్పాలా, ఆయన సాధన గురించి చెప్పాలా, ఆయన పర్యటన గురించి చెప్పాలా, అదొక పెద్ద ఉద్గ్రంథం అవుతుంది. కాకపోతే అందులో మకరందాన్ని అతి కొద్దిగా మీకు పంచి నేను విరమించుకుంటాను. ఎందుకంటే ఇది వినే సమయం కాదు, ఇంకా మధ్యాహ్నం సమయం అయ్యే కొద్ది కాస్త తగ్గుతుంది మీ ఓపిక. ఏదైనప్పటికీ కూడా ప్రతి పద్యం కూడా చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. అల్ప బుద్ధివానికల్లా అధికారం ఇచ్చిన దొడ్డవారికల్లా వెళ్ళగొట్టు, చెప్పు తిండి కుక్క చెరుకు తీ పెరిగినా విశ్వదాభిరామ్. చెప్పు తిండి కుక్క చెరుకు ఏం తెలుస్తుంది? సరైనడికి అధికారం కాకపోతే ఏంటి ఇబ్బందులు ఉంటాయని ఆ రోజు చెప్పాడు. అదేవిధంగా అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరంగా, సజ్జండు పలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మోగుడాను. ఇందులో అర్థం కాదంటే ఏమీ లేదు, ఎంత సింపుల్ గా చెప్పాడు చూడండి. మిరపకాయని చూడ మీద నల్లగా నుండు, కొరికి చూడ లోన చురుక్కు మంచు, సజ్జండకు వాడి సారగిట్లుండుకు రాన్న. మరి మిత్రుడు చెప్పినట్టుగా ఎలుపు తోలును తెచ్చి ఏడాది ఉతికిన గాని నలుపు నలుపే గాని తెలుపు కాదు. పొయ్యి బొమ్మను తెచ్చి కొట్టినా పలుకిన, పొయ్యి బొమ్మను తెచ్చి కొడుతుంది ఏమైనా పలుకుతుందా? కొరకదు, పలకదు, ఏం చేసినా నిష్ప్రయోజనం. అందుకే జీవన సత్యాలు అనేది కాచి వడగట్టాడు. ఒక కుటుంబంలో ఉండేటువంటి లోపాలను, లోటుపాట్లను,
అదేవిధంగా లోకనీతిని, లోక నీతిని, కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను, విగ్రహారాధనను మొత్తం చీల్చి చెండాడాడు. అదొక తూట, అదొక బావుట, అదొక బాకు, అదొక చాకు, అదొక అద్భుతమైనటువంటి ఒక తపాకాయలాంటిది పేర్చాడు. జప్పమని అందరూ శబ్దాలుగా ఆగిపోయారు. అంత నిశ్శబ్దంగా ఉండే సమాజాన్ని తట్టి లేపినటువంటి వైతాళికుడు మరి వేమన్న. మరి వేమన్న గురించి ఎంత ప్రతిదీ కూడా ఉదాహరణ చూసినట్లే అనగనగరాగా మత్స్యంపక తెలుగ వేమో తీయగుండు సాధనమున్న పనులు సమకూరు దర్పం. సాధన చేస్తే ఏదైనా తింటుంటే రోజు వ్యాపారులు తింటూ ఉంటే తీయగా ఉంటుంది. ప్రతిరోజు కష్టపడుతూ ఉంటే, ఇష్టంగా పనిచేస్తుంటే సఫలీకృతం అవుతుంది. ఎంత చక్కని భావన. కాబట్టి మన ఉండేటువంటి ఉపయోగించుకుని మనం చూస్తున్నటువంటి చంద్రుడిని, తిరుగుతున్నటువంటి అన్ని మనకి తెలుస్తున్నటువంటి విషయాలు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడ రుచులు జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరే. చూసారు ఎంత డిఫరెన్సెస్. పురుషులందు పుణ్య పురుషులు వేరే. ఆ విధంగా ప్రతిదీ కూడా ఇది లేదు అది లేదు అనకుండా మనకి పట్టించిన విస్తరణ ప్రతి అంశాన్ని కూడా ఆయన నీతులు చెప్పడమే కాదు, సమాజాన్ని తట్టి లేవడమే కాదు, సమాజంలో ఉండేటువంటి జరుగుతున్నటువంటి అక్రమాలను, అన్యాయాలను, అఘాయిత్యాలను ప్రశ్నించాడు, నిలదీశాడు, ప్రతిఘటించాడు, పోరాడాడు. దానికంతా కూడా తిరిగాడు. మరి కడపలో పుట్టినప్పుడు కూడా కటారకుల్లో సమాజమైనటువంటి వేమన్న, మనవేమన్న, ఘనవేమన్నా అట్లాంటి చైతన్య చెందినటువంటి స్ఫూర్తి ఇస్తున్నటువంటి వేమన్నకు మరోసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఈ రోజున వ్యక్తిత్వ వికాసం మీద ఎవరెవరినో పిలిచి పాఠాలు చెప్పిస్తున్నాం. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంటి చెట్టు వంటకి పనికిరాదంటారు. వేమన పద్యాలని ప్రతి స్కూల్లోనూ మనం పుస్తకాల రూపంలో తెచ్చి ప్రతి ఒక్కరికి చెప్పినట్లయితే, ప్రతి ఒక్కరికి అందుబాటులో తెలితే అందమైన పదాలు ఆట వెందులో రాశాడు. అర్థం కాదంటూ ఏం లేదు. ఆ విధమైన ప్రయత్నం చేయాలని, ఆ దిశగా సఫలీకృతం కావాలని. ఎందుకంటే ఆయన కేరకోపన్యాసం కదా, ఆయన రెడీగా ఉన్నాడు. మరి ఎక్కువ చెప్పేది ఆయనే, మనం ఏమి ఇంకా మూడు ముక్కల్లో చెప్పేది. కాబట్టి భోగి వేమన్నగా ఉన్న యోగి వేమన్నగా ఉండి విశ్వకవిగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. Okay, anybody from non-teaching side? Darshan. సభా సరస్వతికి నమస్కరిస్తూ మన తెలుగు జాతికి తలమానికమైన, ప్రజల కోసం జీవించిన, సత్యం కోసం గలమెత్తిన సమాజ సంస్కర్త, తత్వవేత్త, ప్రజాకవి అయిన యోగి వేమన జయంత్యుత్సవానికి విచ్చేసి వేదికను అలంకరించిన పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులైన విశ్వవిద్యాలయ ఉపకులపతి, నేటి సభకు ముఖ్య అతిథి ఆచార్య బి అనిత మేడం గారికి, విశ్వవిద్యాలయ కుల అమాత్యులు, నేటి సభకు గౌరవ అతిథి ఆచార్య జి వెంకటనాయుడు సార్ గారికి, అలాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రధాన ఆచార్యులు, నేటి కార్యక్రమానికి అధ్యక్షుడు ఆచార్య డాక్టర్ డి ఆంజనేయులు సార్ గారికి, నేటి సభకు మనిషిని వెతికిన మహాకవి వేమన గారిని గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి వచ్చిన ప్రసంగికులు ఆచార్య బాలసుబ్రహ్మణ్యం సార్ గారికి, నేటి సమావేశానికి సమన్వయకర్త అయినటువంటి ఆచార్య నీల ఎన్ఆర్ సదాశివరెడ్డి సార్ గారికి, వేదిక ముందున్న బోధన మరియు బోధనేతర సిబ్బందికి, మన విశ్వవిద్యాలయానికి గర్వ కారణమైనటువంటి విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు అందరికీ ఈ సందర్భంగా వేమన జయంతి శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేమన ఎలాంటి రాజకవి కాదు. ఆయనకు రాజభవనాలు లేవు, కానీ ప్రజల హృదయాలే ఆయనకు రాజసభలు. సామాన్య ప్రజలు అర్థం చేసుకునే సరళమైన భాషలో జీవిత సత్యాలను చెప్పిన మహాకవి వేమన. అన్నదానం, మిన్నదానం, కులమతాలు ఎరగని కవిని నేనయ్య, విద్య లేకపోతే వెలుగు లేదు. ఇలాంటి పదాల ద్వారా వేమన మనకు నీతి, నిజాయితీ, మానవత్వం, సమానత్వం వంటి గొప్ప విలువలను నేర్పారు.
వేమన 17వ శతాబ్దానికి చెందినవాడు. కొండవీటి రెడ్డిరాజుల వంశం వాడు. అధికారం, భోగం, విలాసాలు అన్నీ ఉన్నాయి. కానీ తన వదిన గారి దగ్గర ఒక బంగారు నగ కోరిన క్షణమే ఆయన జీవితం మారిపోయింది. ఆమె వేమన కళ్ళు తెరిపించింది. అన్నీ వదిలి దేశ సంచారిగా మారాడు. అలా వేమన యోగి అయ్యాడు. విద్యార్థి మిత్రులారా, మనం వేమన పద్యం వినకపోతే వేమనకు పోయేది ఏమీ లేదు, కానీ మనకే చాలా నష్టం. రమణ సార్ చెప్పినట్లుగా ఒకప్పుడు వర్షంలో తనవని వాడు లేడు, వేమన పద్యం వినని తెలుగువాడు ఉండరు అనేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వర్షంలో తడవని వాళ్ళు ఉన్నారు, వేమన పద్యం వినని వాళ్ళు ఉన్నారు. వర్షానికి గొడుగులు అడ్డుపడుతున్నాయి, వేమన పద్యానికి మన ఆశ్రద్ధ అడ్డుపడుతుంది. వేమన తోచింది రాసిన కవి కాదు, ప్రజాకవి. లోకం తిరిగి లోకాన్ని ఉతికి ఆరేసిన కవి. మన నగ్న రూపాలను మనకు అర్థంలో చూపిన కవి వేమన. ఒక గొప్ప కవి, ఒక గొప్ప హేతువాది. అందరూ పాడారు కదా, నేను ఒక పక్కన పాడి. ఆచార్య సరస్వరెడ్డి గారు సార్ గారు చెప్పినట్టు వేమన పద్యం కేవలం నీతి వాక్యమే కాదు, ఒక సర్జికల్ స్ట్రైక్. సమాజంలో కుళ్ళును కడిగి పారేసిన ఆయుధం. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు. పురుషలందు పుణ్య పురుషులు వేరయ విశ్వనాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరం రెండు చూడడానికి తెల్లగా ఉంటాయి, కానీ రుచి చూస్తే కానీ మనకు రుచుల జాడ కరెక్ట్గా తెలియదు. అలాగే మనుషులందరూ పైకి ఒకలాగే ఉన్నా వారి గుణగణాలను చూస్తేనే మనకు నిజం తెలుస్తుంది. వేమన 17వ శతాబ్దం వ్యక్తి అనుకుంటే వేమన మన నుండి అంటే లేకుండా ఉన్నప్పటికీ ఇప్పటికి లెక్కాచారం కట్టుకుంటే ఈ కాలం ప్రకారం 350 సంవత్సరాలు అవుతుంది. ఆయన పద్యాలు మాత్రం ఇప్పటికీ మనతోనే ఉన్నాయి. ఆ కాలంలోనే కుల వివక్ష పైన ఎక్కువ పెట్టిన బాణం చివరి పద్యం. మట్టి కుండ తెచ్చి మరియు నొక్కటి చేసి లోని మురికి అతక నేలయా, కులము హెచ్చు తగ్గు కొట్లాడ నేలయా విశ్వదాభిరామ వినవేమ. మనం మట్టితో రకరకాల కుండలు చేసినట్లు అందరూ ఒకే పంచభూతాలతో తయారైనప్పుడు కులం పేరుతో కొట్టాడడం ఎంతో అవివేకమని ఆ రోజుల్నే ప్రశ్నించినటువంటి ఒక గొప్ప హేతువాది వేమన. ఈ రోజుల్లో మనం ఎన్నో టెక్నాలజీలు మారిపోతూ ఉన్నాయి, కొత్త కొత్తవి వస్తున్నాయి. మనిషి చేపలాగా ఈదగలుగుతున్నాడు, పక్షిలాగా ఎగరగలుగుతున్నాడు, చిరుతలాగా పరిగెత్తగలుగుతున్నాడు. కానీ మనిషిని మనిషిగా ప్రేమించడం మర్చిపోతున్నాడు. అందుకే రాళ్లపల్లి అనంత శర్మ గారు వేమనను మనిషి వెతికిన మహాకవి అన్నారు. సో విద్యార్థులారా, వేమన బోధించిన సత్యం, సమానత్వం, మానవత్వం మన అందరి జీవితాలకు మార్గదర్శకాలు కావాలని, జ్ఞానంతో పాటు నైతికతను పెంపొందించుకొని సమాజహితమే మన లక్ష్యం అని నమ్మి మనం ముందుకు పోవాలి. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కరిస్తూ, తన వంచి ప్రజలకి, తన ఎత్తి తల్లి భారత్కి జై హింద్, జై భారత్, వందే మాతరం. సభాయ నమః. సభా సరస్వతికి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు వేమన జయంతి. ఎందుకంటే చాలా మంది కాదు, అందరూ చిన్నప్పటి నుంచి వాళ్ళ సిలబస్లో విధిగా
మ్యాండేటరీగా చదువుకొని ఉంటారు. సో అందరూ చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు వేమన గొప్ప హేతువాది, సంఘ సంస్కర్త. తర్వాత అతను అగ్రకులంలో జన్మించినప్పటికీ అణగారిన వర్గాల కోసం తన రచనల్ని బాణాలుగా, పూటాలుగా వాడిన గొప్ప సంఘ సంస్కర్త. సో ఈ విషయాలను ఆల్రెడీ పెద్దలు తెలియజేశారు కాబట్టి ఇవన్నీ మరోసారి చెప్పడం అది సభను వృధా చేసేట్టు అవుతుంది. బట్ నాకు బాగా నచ్చింది, కామి కాని వాడు మోక్షగామి కాలేడు అని. సో ఏ మనిషికైనా కానీ, ఏ మనిషినైనా ఒక మనిషి పుట్టిన తర్వాత అతను 4 పురుషార్థాలు సాధించాల్సి ఉంటుంది: ధర్మము, అర్థము, కామము, మోక్షము. సో ధర్మమైన, అర్థమైన, కామమైన ఈ 3 అనుభవించిన తర్వాతే మోక్షం వస్తుందని. కాబట్టి మనం ఏ పురుషార్థాన్నైనా కానీ ధర్మంతోనే పాటించాలి, ధర్మంతోనే సాధించాలి. సో ఏ మనిషి ఏ కామాన్నైనా, అంటే ఏ కోరికనైనా సరే స్థిరచిత్తంతో, చాలా నిశ్చలమైన బుద్ధితో సాధించాలి. ఆ విషయం నాకు బాగా నచ్చుతుంది. అది కాకుండా యోగవేమన అనే సినిమా ఉంది, అందులో చిత్తూరు నాగయ్య గారు చాలా అద్భుతంగా నటించారు. నేను ఆ సినిమాను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా నేర్చుకున్నాను. సో వీలైతే అందరూ కూడా యోగవేమన సినిమాని ఒకసారి చూడమని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సభకి మరొకసారి నమస్కారం. తెలుగు సాహిత్యంలోను, సమాజంలోను 11వ శతాబ్దం నుండి దాదాపు 17వ శతాబ్దం వరకు కర్మ సిద్ధాంతం అనేది ఉంటే ఏం జరిగినా కానీ నీ కర్మ అని చెప్పుకునేవారు. ఎందుకు స్త్రీలుగా పుట్టినామంటే నీ కర్మ అని, ఎందుకు సమస్యలు చేయంటే మీ కర్మ అనేది, ఇలా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి దశలో 17వ శతాబ్దంలోనే వేమన గారు కర్మ సిద్ధాంతం స్థానంలో శ్రమ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి ఆధునిక మహాకవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలం మాట్లాడే వాళ్ళు మనకి ఎన్నో విలువైనటువంటి సూత్రాలు అందిస్తే వారికంటే ముందే శ్రమ విలువను, అలాగే దోపిడీలని, వాటి గురించి ప్రశ్నించినటువంటి హేతువాది మనకు వేమన గారు. అందుకే శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటారు, శ్రీశ్రీ గారు, ఎవరయ్యా మహాకవులు అంటే మనందరూ చెప్పుకున్నట్లు నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరు మాత్రమే కవిత్రయం అనేసి మనందరికీ తెలుసు. వీరు మాత్రమే గొప్ప కవులని మాత్రం మనకు తెలుసు. కానీ ఈ ఆధునిక కవి అయినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ ఏమంటారంటే, నా దృష్టిలో మహాకవులు అంటే ప్రాచీన కాలంలో తిక్కన, మధ్యయుగంలో వేమన, ఆధునిక యుగంలో గురజాడ వీరు మాత్రమే నాకు మహాగురువులు, అలాగే మహాకవులు అనేసి కొనియాడతారు. కాబట్టి 17వ శతాబ్దంలోనే భూమి నాది అన్న భూమి పక్కన నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, కథన బీతిని చూసి కాలుండ నవ్వును విశ్వదావిరామ వినోరవేమని కానీ, అలాగే భూమిలోను పుట్ట భూసారమెల్లను, తనువులోను పుట్ట తత్వమెల్లను, శ్రమంలోను పుట్ట సర్వంభూతానవురా. కాబట్టి మనిషి హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు అని చెప్పారు. అందుకే శ్రీశ్రీ కూడాను శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వార్తలు సంధానిస్తూ కమ్మరి కొలివి, కుమ్మరి చక్రం, జాదర పక్కం, సారాల మొక్కం, శరీర కష్టం సురింపజేసే పొడవలి గొడ్డలి నాగలి రంపలి నా వినితించే నవీనికి నవీన రీతికి అంటాడు. కాబట్టి ఇలా మన అందరం కూడాను మనం అనుకున్న లక్ష్యాల వైపు మనం ప్రయాణించినప్పుడు ఇలాంటివి ఈ సభలు ఇవన్నీ కూడా మనకు స్ఫూర్తివంతంగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మరి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి ఆచార్య జయ వెంకటనాయుడు, కృష్ణదేవరాయ యూనివర్సిటీ మాట్లాడవలసిందిగా. సభకు నమస్కారం. వేదికగా అలంకరించినటువంటి మేడం అనిత గారికి, అలాగనే సభాధ్యక్షులు ఆంజనేయ సార్ గారికి, కన్వీనర్ సురెడ్డి గారికి, అలాగే ప్రధాన వక్త బాలసుబ్రహ్మణ్యం గారికి, మరి ఇతర డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లకు, విద్యార్థులకు, అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.
మరి ఈరోజు మనకు కూడా వేమన ఎలాగనో అలాగా ప్రజాకవులు కొంతమంది ఉన్నారు, ముఖ్యంగా మన రమణ. అలాగనే మన ఇందాక మాట్లాడినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ సుధాష్. మరి వీళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకా ఎవరికి కూడా, ముఖ్యంగా ఆంజనేయ సార్ చెప్పినట్లు సామాజిక శాస్త్రం అభ్యసించినటువంటి మాకు మరి ఈ కవిత్వంలో మాట్లాడమంటూ తెలియదు. మరి చారిత్రక ఆధారాలను బట్టి యోగి అయినటువంటి ఈ యొక్క వేమన గారు 1367 నుంచి 1473 వరకు ఉన్నట్టు జీవించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. మరి ఈయన గారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని, ఇందాక చెప్పారు మరి కడప జిల్లాని, మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొండవీటి ప్రాంతంలో ఉన్నటువంటి మరి ముచ్చింతలపల్లి అనేటువంటి గ్రామంలో మరి రెడ్డి రాజుల వంశంలో జన్మించినట్టుగా మనకు చరిత్రక ఆధారాలు చెప్తున్నాయి. మరి ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు, ఇందాక మన ఫార్మసీ ప్రొఫెసర్ చెప్పినట్లు, మరి ఆయన చిన్న వయసులో మరి కామిగా ఉండడం వల్ల, కొంత స్త్రీలోను కావడం వల్ల, మరి ఆ రోజు రాజ్యాలు ఉన్నటువంటి ఈ గొప్ప వంశంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా స్త్రీలోనుడు కావడం వల్ల మరి ఆస్తులు కోల్పోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో తన అన్నగారైనటువంటి వేమారెడ్డి గారు, మరి చిన్న అన్న తమ్ముడు చిన్నవేమారెడ్డి గారు, వారి యొక్క సహాయంతో, ముఖ్యంగా వారి యొక్క వదిన యొక్క సూచన మేరకు నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, ఇది ఈ విధంగా మనిషిగా బ్రతకాలి అనేటువంటి భావన చేత మరి ఆయన గారు ఒక గురువు దగ్గర చేయడం జరిగింది. ఆయన శివబాలయోగి గారు అని చెప్పారు. మరి ఆ బాలయోగి ద్వారా ఆయన నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటంటే, తాను ఏవైతే ఈ యొక్క భౌతికంగా మరి ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాలు కాదు, వాస్తవాలను మనం గమనించాలనేటువంటి భావనతో గురువు నుంచి చాలా అభ్యసించి మరి ఒక యోగిగా మారడం జరుగుతుంది. మరి ఆ ప్రాంతం నుంచి, గుంటూరులో ఉన్నటువంటి కొండవీటి ప్రాంతం నుంచి మరి నెల్లూరు, కడప, మరి ఈ విధంగా వచ్చి అనంతపురం జిల్లాలో మరొక ఇది ఒక గర్వకారణం. ముఖ్యంగా చాలా మటుకు మేము అనంతపురం జిల్లాలోనే పుట్టాడు అనుకున్నాం. మరి అలాగే కాదు, ఎక్కడో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఆ రోజు తాను పరిశీలిస్తూ మరి అంటరానితనం, అలాగనే అహింస, మరి సాంఘిక దురాచారాలు, మరి ముఖ్యంగా గమనించినటువంటి విషయం ఏంటంటే వ్యక్తి యొక్క స్వార్థం మనిషిని ఎక్కడైనా తీసుకుపోతుంది. కాబట్టి ఆ స్వార్థం అనేది వీడాలి, వాస్తవ ప్రపంచంలో బ్రతకాలి అనేటువంటి సత్యాన్ని ఆయన గ్రహించడం. మరి ఆయనకి ఇద్దరు ప్రేమైనటువంటి శిష్యులు, ఒకరు వసుధ, మరి రెండో ఆయన రఘురామ. మరి వారి యొక్క శిష్యుల యొక్క మార్పుతో కూడా ఆయన ఏ ప్రాంతానికి వెళితే ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన మరి పద్యాలు రాసుకుంటూ, పద్యాలు పాడుతూ మరి సమర శంఖాన్ని పూరించారు. మరి ఆయన విప్లవ కవులు కూడా అని చాలా చెప్పారు, ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. మరి అలాంటి పరిస్థితిలో తన శిష్యులు దాదాపు ఆయన వల్లే వేసినటువంటి పద్యాలు దాదాపు 2500 నుంచి 3000 వరకు మరి పుస్తక రూపంలో ప్రచురించడం, అలాగనే మరి వాటిని సివి బ్రహ్మ గారు మరి అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీష్లోనికి అనువదించడం, ఆ తర్వాత నేడు మరి అంతర్జాతీయ సంస్థ అయినటువంటి యునెస్కో కూడా వేమన గారిని ఒక గొప్ప కవిగా చెప్పుకోవడం మనం అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం. మరి ముఖ్యంగా మరి శ్రీ గారు కానీ, ఆరుద్ర గారు కానీ, ఈ యొక్క సి నారాయణ రెడ్డి గారు కానీ మరి ఆయన యొక్క కవిత్వాన్ని ఆయన చీల్చి చెండాడుతాడు. వాస్తవాన్ని ప్రతిబింబించే వ్యక్తి ఎవరంటే కేవలం ఈ యొక్క వేమన గారని చెప్పడం. మరి ముఖ్యంగా మరి ఈరోజు మనం యునెస్కో గుర్తించింది అంటే ఈయన యొక్క గొప్పతనాన్ని లెక్క వేయవచ్చు. మరి మొన్ననే అనుకున్నాం, మరి వడ్డే ఓబన్న జయంతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాగనే ఈ రెడ్ల కులంలో ఉన్నటువంటి వేమన గారిని కానీ, లేదంటే మరి కర్నూలు కోయిలకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఆయన కానీ గుర్తించాలని మరి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి కులంలో కూడా గొప్ప వ్యక్తులు ఉంటారు. మరి వాస్తవికతో బతికేటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు మనం చూసాం. సినిమాల్లో కూడా చాలా మంది నటించారు. అందులో ముఖ్యంగా రామారావు గారు నిజమైనటువంటి వాస్తవాలను ఆయన మాట్లాడేటువంటి వ్యక్తి. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తాను ఏ విధంగా మారాడు, మరి ఎక్కడ పడితే అక్కడ తల ఊపి ఎస్ నువ్వు కరెక్ట్ అని ఆయన కూడా ఆ రోజు ఉంటే మరి ఆ పరిస్థితి వచ్చేది కాదు. అలాగా కాకుండా వాస్తవంగా బ్రతకాలి అనేటువంటి అంశాలను చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క వేమన గారు. చాలా ఆయన పద్య రూపాల్లో ఇందాక సార్ చెప్పాడు, మరి చాలా మంది చెప్పారు. మరి నాకైతే అంత పెద్ద మరి మేము కూడా చిన్నప్పుడు ఎక్కాలు ఇవి కూడా మనకు లేనటువంటి బట్టి కొట్టేసినటువంటి స్కూల్ ఏది కూడా లేదు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పించాలి. ఆయనలాగా వాస్తవ జీవితానికి దగ్గరగా బ్రతకాలి. మరి పరిస్థితులకు అనుగుణంగా మార్పు లేకుండా తాను ఏదైతే తనలో వాస్తవికత ఉందో ఆ వాస్తవికతను ముఖ్యంగా ఆయన చెప్పింది స్వార్థాన్ని వీడాలి అనేటువంటిది. మరి అలాగనే మానవతా ధర్మం, అలాగనే శుభ్రత అనే అంశాలపైన ఆయన గట్టిగా చెప్పడం, మనం ఆయన యొక్క సిద్ధాంతాలను ఆయనే కాదు మనం చాలా ఈ యొక్క పండుగలు చేసుకుంటున్నాం. మరి ఆ పండుగల్లో ఆ గొప్ప వ్యక్తుల యొక్క గుణాలను వారి యొక్క విశిష్టతను మరి అలవర్చుకోవాలని, మరి దేశ భవిష్యత్తులో మనందరూ కూడా వారి యొక్క సూచనలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. So now I request our Honorable Prasad for Madam सबको नमस्कार. विश्वकवि, प्रजाकवि, తెలుగు జాతికి గర్వకారణం, ఒక గొప్ప తత్వవేత్త, సామాజిక శాస్త్రజ్ఞుడు అయిన శ్రీ యోగి వేమన గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వచ్చేసిన మీ అందరికీ నా శుభాకాంక్షలు. యోగి వేమన గారు ఇది వరకు వక్తలందరూ చెప్పినట్టు ఒక గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త. ఈ సంఘ సంస్కర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో సంఘాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తారు. యోగి వేమన గారి పద్ధతి తన పద్య కవిత ద్వారా అతి సరళమైన భాషలో అతి లోతైన అర్థాలను చెప్తూ అందరికీ పండితులకు, పామరులకు అర్థమయ్యే రకంగా ఆనాటి మూఢనమ్మకాలు, కుల, మత, ధన, ప్రాంత వివక్షత ఇవన్నిటి మీద బాణాలను ఎక్కుపెట్టి చాలా సరళమైన భాషలో కానీ సూటిగా ప్రశ్నలు సంధిస్తూ తన పద్యాలను రచించడం జరిగింది. అలవోకగా ఎన్నో వందల వేల పద్యాలను అలవోకగా రచించారు. వాటిని మన అదృష్ట కొద్ది గ్రంథస్థం చేయడం జరిగింది. ఈ రోజు కూడా మనం వాటిని వింటూ వాటి అర్థాలను తెలుసుకుంటూ దాని నుంచి స్ఫూర్తి పొందడం జరుగుతుంది. చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ 5th or 6th స్టాండర్డ్లో ఫస్ట్ టైం ఈ పద్యాలను ఎక్స్పోజ్ అవుతాం. ఆ చిన్న వయసులో ఆ యొక్క సామాజిక రుగ్మతలు వాటి మీద ఆయన చేసిన కామెంట్స్ చదివి నాకు తెలిసి నేనైతే చాలా ప్రభావితం అవడం జరిగింది. చిన్న దట్ ఈస్ ద ఏజ్ when the students should be inspired and motivated towards right path. సో అది నేను ఇంకా ఆ క్లాసెస్లో తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు సబ్జెక్ట్లో అలాంటివి పిల్లలకు పెట్టి వాటిని సక్రమంగా ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్లు ఉంటే తప్పనిసరిగా పిల్లలకు ఆ వయసులో ఒక బీజం పడుతుంది మైండ్, ఏది మంచి, ఏది చెడు, ఏది అనుసరించాలి, ఏది లేదు. ఇలాంటి పద్యాలను మనకు వారసత్వంగా ఆస్తిగా ఇచ్చారు వేమన గారు. ఆయన చెప్పడమే కాకుండా తన పేరులో కులాన్ని సూచించే పదాన్ని కూడా తీసివేసి వేమారెడ్డి గారు వేమనగా మారారు. తర్వాత కాలంలో ఆయన తన వైరాగ్యం ద్వారా, తన తాత్విక దర్శనిక ద్వారా
యోగిగా మారడం. అందుకని ఈరోజు మనం ఆయన యోగి వేమనగా పిలుచుకుంటున్నాము. సో ఈ చెప్పడమే కాదు, చేయడం కూడా. అలా చూస్తే అప్పటి రుగ్మతలు చాలా వరకు ఇప్పుడు కూడా ఉన్నాయి అని అంటున్న ఆ కాలంలో ఉన్న మూఢనమ్మకాలు, తారతమ్యాలు, వివక్షతలు అని అవన్నీ ఎక్కడికి పోలేదు, ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలా రంగాలను శాసిస్తున్నావు కూడా అవే. అందువల్ల ఎవరు అన్నట్టు సభలో ఊటప్పుడు ఉపన్యాసాలు కాకుండా మనకు ఎంత చేతన ఉంటుందో అంతైనా వాటిని అనుసరించి ఆపాదించుకొని మన స్టూడెంట్స్కి చెప్పి, మనమే పిల్లలకు తెలియజెప్పి మనం అనుసరిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనల్ని చూసి నేర్చుకుంటారు. అది మనందరం చేస్తున్నాం. ఇంకా అదే స్ఫూర్తితో ముందుకు పోదామని ఆశిస్తున్నాను. మనకందరికీ తెలిసిన విషయాల కన్నా ఇంకా ఎక్కువ విషయాలను చెప్పడానికి మన ప్రధాన వక్త ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. నాకు కూడా ఆయన ద్వారా ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉంది. కాబట్టి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు మేడం. మీ యొక్క తెలుగులో మొట్టమొదటిగా నేను మేడం గారి ఇంతసేపు మాట్లాడడం నేను ఫస్ట్ టైం ఉంటున్నాను. చాలా బాగుంది తెలుగు స్పీచ్ మేడం. ప్రతి సభలో కొనసాగిస్తే ఇంకా మాకు బాగుంటుంది అని చెప్పేసి మేడం గారిని కోరుతున్నాను. ఓకే, నా రిక్వెస్ట్ ఈనాటి ప్రధాన వక్త మన ఆచార్యజీ బాలసుబ్రహ్మణ్యం గారిని మాట్లాడాల్సిందిగా. అందులో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏంటి ఆయన మనం ఎక్కువగా ఆయన యొక్క పద్యంలో విశ్వద, అభిరామ, వేమ, విశ్వద ఎవరు, అభిరాముడు ఎవరు, ఈ జ్యోతి ఎవరు, అన్న ఎవరు, వదిన ఎవరు, ఇవన్నీ కొద్దిగా టచ్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అవి తెలిస్తే కానీ కొంత క్లారిటీ అనేది ఇందులో చాలా మందికి మిస్ అవుతున్నాం. విశ్వద, అభిరామ, వినద, వేమ అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక చిన్న వాక్యాన్ని మనం ఎందుకు తెలుసుకోకూడదు అనేది నా అభిప్రాయం. అలాగే ఆయన ఒక పద్యంలో కూడా చెప్పాడు, ఏంటి, ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి, మూగ చింతపల్లి మొదటి ఇల్లు, ఎడ్డి రెడ్డి కులము ఏమని చెప్పరు విశ్వదాభిరాము. ఆ పద్యంలోనే ఆయన యొక్క ఉనికి, ఆయన ఊరు, ఆయన కులం అని చెప్పుకున్నాడు. అందులో గుజరాత్లో ఏం లేదు, అందులో కడప కాదు ఆయన. ఓకే, మూగ చింతపల్లి, కొండవీడు, గుంటూరు ప్రాంతం నుంచి వచ్చాడు అనేది ప్రస్తుతమే. సార్ ప్లీజ్ సార్. ప్రజాకవి వేమన జయంతోత్సవానికి అతిథులుగా విచ్చేసిన అందరికీ పేరు పేరున, వేదిక ముందున్న అధ్యాపకులకు అందరికీ పేరు పేరున, విద్యార్థులకు కూడా నమస్కరిస్తూ, ఈ తక్కువ సమయంలో తక్కువ కానీ ఎక్కువ మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ నా మాట చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మిత్రులారా, సార్ పుస్తకం తెచ్చేసినాడే అని బాధపడకండి. ఈ పుస్తకంలో 2 పేపర్లు ఉన్నాయి. 2 పేపర్లు కూడా 10 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అది గంట ప్రసంగం ఇప్పుడు సాధ్యం కాదు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మాట్లాడిన విద్యార్థుల దగ్గర నుంచి అధ్యాపకులు, అతిథుల వరకు కూడా అందరూ తెలుగు ఉపన్యాసం చేశారు. అందరూ ప్రధానమంత్రిగానే మాట్లాడారు. అందరూ వేమ హృదయాన్ని ఆవిష్కరించారు. నేను కొత్తగా శూన్యంలో సృష్టించే బూడిద లాంటి వేమన, మంత్రం లాంటి వేమన ఏమీ లేదు, సాధ్యం కాదు. కాకపోతే వేమన యోగి వేమన కావడానికి ఒక అభ్యుదయ కవిగా, దిగంబర కవిగా, ప్రజాకవిగా, విశ్వకవిగా, లోకకవిగా మారడానికి కారణం ఏమిటి, అది కారణం చెప్తాం. తర్వాత వేమన కాల నిర్ణయం గురించి నా వద్ద ఒక 7 ఆధారాలు ఉన్నాయి. 6 చెప్పట్లేదు, 1 మాత్రం చెప్తాను. వేమన పద్యాలు అన్నీ కూడా, ఇవాళ మనం చెప్పిన పద్యాలు అన్నీ కూడా వేమనవి కావు, చాలా ప్రత్యుక్తాలు ఉన్నాయి. దానికి ఉదాహరణ చెప్తాను. వేమన దిగంబరుడిగా తయారు కావడానికి ఆ కుటుంబ స్థితి కారణం కాదు, అతని పైన జీవ ప్రభావం ఉంది, అది కారణం చెప్తాను. ఆయన పైన తత్వకారణ ప్రభావం ఉంది. గార్లపాటి లక్ష్మయ్య, ఆయన యాగంతి లక్ష్మయ్య అంటారు, అది చెప్తాను. పుట్టుకల గురించి
ఆర్కే గారు నిర్ణయం చేసిన కాలం ఏంటంటే 14, 16, 17, 18 centuryలో ఉన్నటువంటి కవుల్ని ఆయన ప్రస్తావించాడు తన మాటల్లో, తన పద్యాల్లో. ఏమన్నా ఎందుకు ప్రస్తావించాడు ఆ విషయం చెప్తాను. తర్వాత హేమతారక విద్య, రస విద్య అని ఉంది. అది వేమన సొంతంగా నేర్చుకునే విద్య కాదు. గౌరణ హరిచంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర అనే గ్రంథాల్లో నాగార్జున శిష్యుడు సిద్ధ నాగార్జునుడు చేసిన విద్యను ఆయన అభ్యసించాడు, ఆయన చదివాడు. దానికి ఆధారం ఉంది, అది చెప్తాను. తర్వాత వేమన వేదంతో మాట చెప్తాను. తర్వాత ఇందాక సార్ చెప్పాడే విశ్వద, అభిరాముడు, అంబికా సుయోగి, వాళ్ళ గురించి, వేమారెడ్డి గురించి, వదలి గురించి ఒకే ఒక మాట ఎక్కువ. ఇది వాళ్ళ మాట. ప్రాచీన సాహిత్యంలో 11వ శతాబ్దం నుంచి దాదాపు 17-18 శతాబ్దాల వరకు కూడా వచ్చిన సాహిత్యం మొత్తం కూడా ఎవరిని పెంచి పోషించింది, ఎవరిని ఆశ్రయించింది, ప్రధాన భూమికి ఎవరంటే అది భూస్వామిక వ్యవస్థ. మా దగ్గర 7 ఆధారాలు ఉన్నాయి. ఒక్కడమో చెప్తాను నేను. ఏంటంటే మహాభారతం ఉంది, తిక్కన మహాకవి రాశాడు, అనుభవం చేశాడు అనుకున్నాం. అంతకన్నా 4500, 5000 సంవత్సరాల ముందు సంస్కృతంలో భారతం రాయబడింది. ఒక ఘట్టం ఏంటంటే సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదిని కీచుకుని అవమానించాడు. అవమానించినప్పుడు సంస్కృత భారతంలో ద్రౌపది ఎలా మాట్లాడింది, తిక్కన భారతం ఎలా మాట్లాడింది మనం చెప్తాను. అవమానం జరిగిపోయింది. ఆ రాత్రి భీముడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళి ఉత్తిష్టోత్తిష్ట భీమసేన అనే శ్లోకాలు బ్రహ్మాండం చెప్పాడు వ్యాసుడు. ఇప్పుడు చెప్పట్లేదు ఇవ్వలేదు. లే 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 అని ఉంది. ఎందుకంటావా మృతానిచ సచ్చిన వాళ్ళని అనుకుంటున్నావు ఏంటి నువ్వు? నేను అవమానించిన వాడు శత్రువు, వాడు హాయిగా నిద్రపోతున్నాడు, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, ఏంటి వాడికి నీకు తేడా? లేని పైకి ఉత్తుత్తు వస్తే లేని పైకి ఉందండి. అధికారిక స్వరంతో మాట్లాడిన ద్రౌపది సంస్కృత భారతంలో. తిక్కన భారతంలో అదే సంఘటన తిక్కన మార్చలేదు. కాల ప్రభావం ఎలా మాట్లాడిందంటే చిన్నగా వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన ఆ ఎలుగు విన్నాడు భీముడు. ఇదేంటంటే తిక్కన ఆ ఎలుగు విని, ఏ వెలుగు? భీముడికి పరిచయమైన వెలుగు. ద్రౌపది ఆ అంటే నువ్వు ద్రౌపది అని గుర్తుపట్టగలిగిన వెలుగు. అది అర్ధరాత్రి వంటగదిలో ఆ శైలేంద్రి అంటాడు. అది భార్య భర్తల యొక్క భాష. ఆ భాషతో గుర్తుపట్టి ఏమంటాడు? వెంటనే ద్రౌపది అలాగ మాట్లాడండి, నన్ను పరాభరించి నిజ సదనమని పుంజని మున్నున్న తెలంగు తప్పక సుఖోచిత సీనద్రశయ్య నిగ్గట్టు ముగుర్చుటకు కారణం లేదు భీమసేన, మీ అన్న వరదన్నదో దైవానికి ఒక్కటావో అని వేస్తుంది. సంస్కృత భారత ఎలా మాట్లాడు ద్రౌపది? ఉద్దిస్తూ వస్తే లేకుంది. అది కష్టం. ఇక్కడ నన్ను అవమానించాడు, అతను వెళ్ళిపోయాడు, అతను సుఖం నిద్రపోతున్నాడు, నువ్వు నిద్రపోతున్నావు, ఏంటి కారణం? మీ అన్న వద్దన్నాడైనా చెప్పాయా అని అభ్యర్థనకు పూర్వంగా మాట్లాడుతుంది. ఏంటి తేడా అంటే సంస్కృత భారతకాలం నాటికి స్త్రీకి అధికారం ఉంది, తెలుగు భారతం నాటికి స్త్రీకి అధికారం లేదు. స్త్రీ పట్ల పురుషుడు సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించేశాడు. అది భూస్వామిక వ్యవస్థ. ఈ భూస్వామిక వ్యవస్థ దాదాపు ప్రాచీన సాహిత్యం 40 దగ్గర నుంచి 18వ శతాబ్దం వరకు కొనసాగింది. ఇంకోటి శివాజీ రాజ్యం పటిష్టం కావడానికి పశ్చిమ కనుగొన బలం, విజయనగర సామ్రాజ్యం పటిష్టం కావడానికి అమరనాయకుల రాజ్యం బలం. అమరనాయకులు వాళ్ళే బలం. ఎందుకు మాట చెప్తున్నారంటే అల్లస్వామి పెద్దన భూస్వామి వ్యవస్థను ప్రతి పక్కన పెట్టి రాసిన కవిత్వం లేదు, అందువల్ల కొనసాగింది ఆ వ్యవస్థ. కాబట్టి దానికి కొనసాగింపుగా ఈ పాలేగాళ్ళు కూడా ప్రాచీన సాహిత్యంలో రాజాస్థాన కవులు ఎలాంటి భూస్వామి వ్యవస్థ సిద్ధించారో అదే వ్యవస్థకు పాలేగాళ్ళు కూడా ఓటేశారు. ఒక గమ్మత్ ఏంటంటే
ఈ పాలేగాళ్ళందరూ వెలుపడుకులానే, ఈ పాలేగాళ్ళకు ఆయుధాలందరూ తలకిందుకులానే. కాకపోతే ఈ పాలేగారికి అందరికీ మేము రాజు అనిపించుకోవాలి, మేము రాజు అనిపించుకోవాలి ఆయన ఒక పురాణం ఉండేది మనంటాం. ఉదాహరణకు కట్టా వరదరాజు గారు, మట్టి అనంతరాజు గారు వాళ్ళ పాలేగాళ్ళే వాళ్ళు కవులయ్యారు, రాజులకు వాళ్ళే రాజు పెట్టి వాళ్ళు చేర్చుకున్నారండి. ఆ ఉత్కంఠ ఆ పాలేగాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ప్రాచీన కవుల సాహిత్యం తాలూకు భూసం వ్యవస్థను వాళ్ళు కొనసాగించారండి. ఇదే నేపథ్యంలో రాజస్థాన్ కవులు వచ్చారు, అనమయ్య ఇచ్చాడు, దూర్చట వచ్చారు. వాళ్ళు కూడా రాజస్థాన్ కవులు కాదు కానీ వాళ్ళ రాసిన సాహిత్యం మొత్తం కూడా భూస్వామి వ్యవస్థని చిత్రించింది. తర్వాత ఉంది వేమన వచ్చాడు, పాల్క సోముడు ఉన్నాడు, తత్వకారులు ఉన్నారు, వీరబ్రహ్మం గారు ఉన్నారు, సిద్ధయ్య గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. యాగంటి, పీరు మొహిద్దీన్, బొర్ర అప్పలస్వామి, గుజ్జల నారాయణదాసు, కైవారి నారాయణదాసు, వీళ్ళందరూ వేమన సమకాలి. వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా రాజరిక వ్యవస్థను దిగబట్టారు. ఇంకో కారణం ఏంటంటే అల్లసాని పెద్దన, అన్నమయ్య, నందితిమ్మన, ముక్కుతిమ్మన, రామలింగ కవి రామకృష్ణుడు అయిపోయాడు. వీళ్ళందరూ సేవలై వీళ్ళు వైష్ణవ సాహిత్యం రాశారు. ఈ వైష్ణవ సాహిత్యానికి అన్ని మతాలు వ్యతిరేకమే. శైవం, వీరశైవం, బౌద్ధం, చార్వాకం, లోకాయతం, వివేకానందుడు, తర్వాత వీరబ్రహ్మం గారు, అందరూ డాక్టర్ అంబేద్కర్, అందరూ వ్యతిరేకం వైదిక. ఈ వైదిక సాహిత్యం రాయడం వల్ల వాళ్ళు పటిష్టంగా భూస్వామ్య వ్యవస్థ వల్ల నాటుకుపోయిందని ఈ వ్యవస్థని ఖండించాడు వేణ. ఈ వ్యవస్థ ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాలి, ఈ వ్యవస్థ ఎలా కొనసాగకూడదు అని వెంటనే ఎలాగంటే అలాగా అరిచాడు పాపం. ఊరి వారికల్లా నొక్క కంచం పెట్టి పొత్తి గుడిపి కులం పనే చేసి తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరో అంటాడు. తగనమ్మ చెప్పరా అంటారు మన ప్రతుల్లో. అది కాదు, 1839లో ది వసస్సఫ్ వ్యాపార పుస్తకంలో తగనమ్మ చెప్పరో అన్నది. అలా వచ్చాడు అన్నమయ్య. అదివో అన్నదివో అదివో అన్నదివో అని ఎలాగ వచ్చాడో తగనమ్మ చెప్పరో అని ఆయన బాధను మొత్తం వెనగట్టలేడు. ఇది విశ్వమానవ భావన. ప్రపంచం మొత్తం కూడా ఒకటిగా ఉండాలి, ఒక కూడి తినాలి, ఒక భాష మాట్లాడలేమో, ఒక వ్యక్తిత్వం కలిగి ఉండాలి, సామ ధర్మం కలిగి ఉండాలి, మానవత్వం కలిగి ఉండాలి అనే ఒక అభిలాషతో చెప్పినటువంటి గొప్ప పద్యము చాలా మంది చెప్పిన మాట. కానీ చెప్పరా కాదు, చెప్పరో అన్నాడు. అదే వేమన ఇందాక విప్లవకారుడు, అభ్యుదయకారుడు, సంస్కృత ఇన్ని మాటలు అనడానికి కారణం ఏంటంటే ఇది వేమన వెనుక నేపథ్యం. సాహిత్య దిశ కాదు, దిశ మార్చాలి. సాహిత్య దిశ మార్చిన వాళ్ళు శతకారులు, తత్వకారులు. ఇప్పుడు తత్వాలు ఉన్నారు. నెంబర్ 2 పుట్టుక కాలం. బ్రౌన్ ఏమన్నా అంటే 1652 to 1725 అదే యవన కాలం, దాదాపు 67 years. ఆరుద్ర గారు 650 ప్రాంతంలో పుట్టుంటాడేమో అన్నాడు, కానీ ముందు నేను చెప్పలేదు. కాకపోతే 16, 17, 18 శతాబ్దంలో ఉంటే కవుల రచనను 40 పద్యాలు చెప్తూ అదే మాటల్ని వేమన రాశాడు. అంటే అర్థం ఏంటంటే వేమన ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. వేమనకు వేదాలు తెలుసు, తర్కం తెలుసు, సాహిత్యం తెలుసు, సమాజం తెలుసు, కష్టాలు తెలుసు. కాబట్టి వేమన ఈ కవుల్లో కనిపిస్తాడా అని చెప్పాడు. ఒక్క మాట, మల్హార చరిత్ర, అది ఎర్రన రాసు, మల్హార చరిత్ర ఎర్రన అని మాట్లాడారు మధ్యలో. అది మొత్తం చెప్పటాలి. స్థానం శుచి చేయని ఏ శుచి అయ్యే నిత్యం గుండంగి నీల కాపీ అంటాడు. స్థానం అయితే శుభ్రమైపోతాడు కదా, రోజు కాకి స్నానం చేస్తుంది, అది ఏం సంపాదించింది అన్నాడు ప్రతిభలైన. అదే మాట ఏమని చెప్పాడండి. నీళ్ళ మునుగువాడు నిర్మలాత్ముడు కాడు, నీళ్ళ మునుగువాడు నిర్మలాత్ముడు కాడు, పూర్ణమైన భక్తి పొందలేడు. నీరు కోడికి ఇప్పుడు నీళ్ళలో మునగదా, నీరు కోడి నీళ్ళలో ఉంటుంది, దాని గుండు వెళ్ళదే. ఈ మాట వేయడానికి కారణం అంటే ఎర్రన్న పదవ చరిత్ర కారణం. ఇంకొక మాట, తలబోడి అయినను తత్వజ్ఞుడేమియో పుష్పలో ఉంది, శ్యామల పచ్చింది. తలబోడి అయినను తత్వజ్ఞుడేమియో తలబోడి పడుచు తత్వజ్ఞురాలే అంటే తలబోడి అయితే తత్వం వచ్చేస్తుంటున్నారు,
ఒక పెళ్లిగా అమ్మాయికి తల పొడవుతుంది, తక్కువ మారుతుందా అన్నాడు ఆకలి. ఏమైనా ఉన్నాయంటే తలలు గోడులైన తలుపులు గోడు అన్నాడు కదా. ఇది కాలగదేమా ఈ కాలంలో ఆ కాలం కవిని ఇది ప్రసిద్ధాడు కాబట్టి ఈ వేమన ఆ కాలమే అని చెప్పి వస్తున్న ఉపత్యం. ఇంక చివరగా మీరు అనుభవించిన పద్యం ఊరు కొండ వీడు ఉడిక పశ్చిమ వీధి మూక చింతపల్లె మొదటి ఇల్లు 2 పాదాలు. 3వ పాదాలు 3 రకాలుగా ఉన్నాయి. అదేంటంటే వడ్డరెడ్డి పొలం అదేమని తెలుపుతుంటాడు చోట. ఒరిస్సా వల్ల వడ్డీరాజు, గజపతులు వడ్డీరాజు, దగ్గర కొండవీడు ఆ ప్రభావం ఉంది కాబట్టి అతను ఏమన్నా వడ్డరెడ్డి పొలం అన్నాడు. ఇది ప్రక్షిప్తమే. తర్వాత ఏమన్నా అంటే అరసచ్చుడు బయట ముక్తిశివుడు ఆది ముక్తిశివుడు ఎవరిని అడుగుతాను. ఊరు కొండ వీడు ఉనికి పశ్చిమ వీధి అరసచ్చుడ బయలు ఆది ముక్తిశివుడు ఎవరినాడు. ఏంటంటే అదొకటి. ఇంకోటి మూగ చింతపల్లె మొదటి ఇల్లు ఉన్నాడు కదా, అదొకటి ఉందండి. ఈ మూగ చింతపల్లె చిత్తూరు జిల్లాలో మదనపల్లి ప్రాంతంలో ఉందని, చంద్రుల తాలూకుల ఊరుందని అర్థంగా చెప్పారు అన్నమాట కాదు. వేమన ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా కొండవీటికి ఎగబాగి ఉంటాడు అన్నాడు వేమన. ఆదిముక్తి బాలయ్య అంటే అర్థం ఏంటంటే బయట ప్రదేశం ఉంటుంది, ఆ పక్కన శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఆదిముక్తుడు అంటే శివుడు ఉన్నాడు. శివాలయం అది వేమన శివుడు. అక్కడ మా ఇల్లు అని చెప్పాడు ఇతను. వాస్తవానికి కొండవీడు చుట్టూ వేమన చరిత్ర వచ్చి చూడడానికి ఐతిహ్యం మాత్రమే, చరిత్ర ముఖ్యం లేదు. ఎప్పుడు కూడా చరిత్రను ఐతిహ్యం డామినేట్ చేస్తుంది. చాలా ఐతిహ్యం డామినేట్ చేస్తాయండి. అలా వచ్చింది తప్ప వేమన సింహవాసి అని చెప్పారు. అది ఇంకో చోట చెప్తాను అనే విషయం. తర్వాత వేమన ప్రక్షిప్తం ఒక మాట చెప్తాను వినండి. అదువుగాని చోట అదుపులవన రాదు, కొంచెం ఉండుటల్ల కుదువు కాదు, కొండ అద్దం ముందు కొంచెమై ఉండదా. ఇది ఏమో వాస్తవ పద్యం. ఈ పద్యానికి రకరకాలుగా వచ్చేసేయండి ప్రక్షిప్త. చూడు ఇక్కడ అరువుగాని చోట అదుపులవన రాదు, కాలం మొక్క రీతి గడపవలయు, విజయుడు ఇమ్ము తప్పి విరటను గొల్లడా విశ్వదాగరావు ఈ పద్యం. ఏమైనా పాదం ఉంది ఇక్కడ మహాభారతం వచ్చేసింది. అర్జునుడు ఇమ్ము తప్పి విరాట మహారాజును కొలిసాడు కదా అంటున్నాడు 3వ పాదం. ఇంకో పద్యం ఏంటంటే విశ్వమేలున్నప్పుడు అశిశిక్షకుడు అయినాడు కదా 4వ మాట్లాడు. వాళ్ళ ఉద్దేశం కాదది. అదే నకులుడు హస్తనపురంలో ఉంటే రాజే అనుగారు చుట్టున్నాడు కాబట్టి ఉదాహరణకు తొలివాడు అయిపోయాడు. ఇలాగ వందలు జరిపాడు పద్యాన్ని. సో ఏంటంటే మనకు మరుపూరు గోధుమరెడ్డి గారు, రాల్పల్లి వారు గారు, యోగిలో మన రిసెర్చ్ చేసినటువంటి గోపి గారు, బంగోరే గారు, వీళ్ళందరూ కూడా మనకు దాదాపు ఇది వర్సెస్ ఏమైనా శివ బ్రౌన్ ఉన్నాడే ఆ బ్రౌన్ పద్ధతిని అనుసరిస్తూ వాళ్ళు చేసిన వాళ్ళే తప్ప కొత్త పద్ధతులు సృష్టించిన వాళ్ళు కాదు. శతకర్తలు మొత్తం కొత్త పద్ధతులు సృష్టించారు. అది చెప్తాను. తర్వాత ఇంకో పశ్చిమం మీకు తెలుసు. పిండములను చేసి పితరుడు తలపోసి కాకులకున్న పెట్టు గడ్డలారా పెంటదుడు తాకి పితరుడు ఎట్లాయారా అన్నాడు వేమన. ఈ మాట వేమన పశ్చిమే, ఇది వేమన కాదు. ఇది ఏగంటి లక్ష్మయ్య మాట. వేమన పైన ఏగంటి లక్ష్మయ్య ప్రభావం ఉంది. అన్నేమంటా అంటే ఇంకో చోట అన్నమాట రాతి బొమ్మకేల రంగైన బలవుడు కూడుగుడ్డ తాను కోరణాదేవుడు కుళ్ళు గోపముడు కుంభములు అంట. ఇది ఏగంటి లక్ష్మయ్య. తర్వాత ఎందుకంటే అంటే వేమన యోగే వేమన శివభక్తుడే. వేమన అగ్రహాలను ఖండించారేంటి, గుళ్ళు గోపం అంటే అని అనుకుంటాం ఇప్పుడు యాక్చువల్గా. కానీ వాస్తవానికి ఏమైనా తాత్వికని పచ్చించారు. నేనేమంటా అంటే ఇక్కడ తోలు కడుపులోన దొడ్డవాడుండగా, అది ఆయన ఆత్మ. తోలు కడుపులోన దొడ్డవాడుండగా రాతి గుళ్ళలోన రాసిపోయ రాళ్ళు దేవులైన రాసులు నిన్న వాడాడు. నీ కడుపులో ఆత్మ ఉంది, నీకు ఆకలి ఉంది, నువ్వు ఆకలితో నూతిని కానీ నువ్వు రాళ్ళపై నువ్వు కూడి వేస్తే ఎన్ని రాసులు పోస్తావు? ఈ జనుడు పుట్టకే ఎంత కష్టపడినా మనకు సాగుతుంది. మనకి మరి రాసులు మరి విగ్రహాలు సరిపోతాయా? అది ఎందుకు మూఢనమ్మకాన్ని వద్దురా అని చెప్పడం ఉద్దేశం. ఇది వేమన. దీని తర్వాత దాదాపు మునులు
యోగులు యతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతున్నా ముందుకు నేను. యతులు ఋషులు సిద్ధులు అని మాట్లాడుతుంటా. దీనికి పర్యాయ పదాలు ఉన్నాయి. వీటిల్లో పుట్టిన వాళ్ళే జైన సన్యాసులు. మనకు వైదిక సాహిత్యం కన్నా శైవ సాహిత్యం కన్నా జైనమే ఉండేది ఇక్కడ. అన్నకు శైవం వచ్చింది, తర్వాత వైదికం వచ్చింది. కాబట్టి వేమనకు ఖచ్చితంగా జైన సన్యాసులతో సంపర్కం ఉంది. జైన సన్యాసుల ప్రభావం వేమనలో ఉంది. ఒక మాట చెప్తాను. సంపదగని ఎంత శత్రువు తన చేత చిక్కనేని కీడు చేయరాదు, పసుక మేలు చేసి పొమ్మనిటే చాలు. అది రియల్. కానీ చాలా పెద్దల్లో పొమ్మనిటే మేలు అనున్నాయి. అది కాదు. 1839లో బ్రౌన్ ప్రతిలో పొమ్మనిటే చంపుట అని మాట ఉన్నది. ఈ మాట ముచ్చెకట్టము అనే జైన గ్రంథంలో ఒక శ్లోకానికి అనువాదం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, తెలుగు వాళ్ళు ఇద్దరు గొప్ప దార్శనికులు ఉన్నారు. ఒకడు ఆచార్య నాగార్జునుడు, ఇంకొకరు పుందకుందాచార్యుడు. పుందకుందాచార్యుడు మన సీమవాసి, మన కొండ. ఆ ప్రభావం సీమవాసి కాబట్టి ఈయన ఏమన్నా ఆయన రాబోయే పదం ఎదురుపైన ఉంది. ఎలాగంటే చివరికి వచ్చేస్తాడు. జైన గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథం పేరు వసుదేవ హిందీ అంటారు. హిందీ అంటే వ్యాప్తి. ఏం వ్యాప్తి చేశారు వాళ్ళు శ్రీకృష్ణుని వ్యాప్తి చేయలేదు. వాళ్ళు శ్రీకృష్ణుడు నాన్నని వ్యాప్తం చేశారు. వాళ్ళు వాసుదేవుని పొగలేదు. వాళ్ళు వసుదేవుని మాత్రం పొగిడాడు. వాళ్ళు అదే మాట ఏమని మాట్లాడతారు. ఎలా వచ్చింది అన్నమాట ఏమనకి అంటాడు, తండ్రి కన్న సుఖుని తనయుడు కలిగిన, మీకు అర్థమవుతుంది, తండ్రి కన్న సుఖిని తనయుడు కలిగిన పెన్న పెద్ద తనములు ఎన్నబోరు, వాసుదేవి విడిచి వసుదేవు నింతురా అంటాడు. ఇది బ్రౌన్ మాట. ఎందుకయ్యా శ్రీకృష్ణుడు వదిలేసి వసుదేవుని పూజిస్తున్నారు? ఎవరు అనగలిగాడంటే ఎవరి ప్రభావం ఉంది? వసుదేవ హిందీ అనే కర్మ ప్రభావం ఉంది. పడుకుందాచార్యుల యొక్క ప్రభావం ఉంది. జీవన దిగంబరుడు సన్యాసుల యొక్క ప్రభావం అతను ఉంది. అది వేమనం. తర్వాత రసవాదం, హేమతారక విద్య. ఇందాక చెప్పాను, హేమతారక విద్య అనే ఆనవాలు ఆ మాట మొట్టమొదట ఖచ్చితంగా వేమన సిద్ధనాగార్జున తాత్విక నేపథ్యాన్ని చదివే ఉంటాడు అంటాడు ఆరోగ్యుడు. సిద్ధనాగార్జునుడు అందులో దిట్ట కాబట్టి ఆయన హర్చంద్ర పాత్రలో గౌరవ ఒక మాట అన్నాడు. ఈ పద్యమే ముందున్న పద్యం ఉంటున్నాడు ఇక్కడ. ఇందాక నేను కదా ఇంకా వేమన నూరు పద్యం ఉంది, వేమన సూక్త రత్నాకరణ పద్యం ఉంది. బ్రౌన్ ఆ మాట చెప్పలేదు, వేరే పద్యం. అదేంటంటే అంకెలికి మాట నేర్చినప్పుడే పిన్న పెద్ద తరములు ఎన్ననేలా. ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతుంటే చిన్నోడు పెద్దోడు ఏంటి? నాకనే బ్రహ్మాండ విద్యార్థి మాట్లాడినప్పుడు అతనే కెలుకోపదేశం అదేంటి? అది బాగుందండి. అంకెలికి మాట నేర్చినప్పుడే చిన్న పెద్ద తరములు ఎన్ననేలా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలుగుదా. దీపము చిన్నోడు చేతులు పట్టుకుంటే చిన్నగా పడుతుందా? పెద్దోడు పెట్టుకుంటే పెద్దగా పడుతుంది. సమానం పడుతుంది దీపం. అలాగే ఎందుకు వాడు తప్పించరు అంటాడు. ఇదే మాటని గౌరవ హర్చంద్ర పాత్రలో చెప్పాడు. అది కూడా మన రాయలసీమ భాషలో చెప్పాడు. మనం చిన్నోడు సన్నోడు అంటాం కదా, అదే మాట వాడు మహానుభావుడు. ఏంటంటే పన్నెన చీకటి పాపి వెలిగింప, పన్నెనంటే అలిగిన, పన్నెన చీకటి పాపి వెలిగింప, సన్నపు దీపము సారదే తలప చిన్న దీపం, సన్నపు దీపము సారదే తలప చిన్నదైనను బుద్ధి చెప్పు, బుద్ధి పెద్దము నీవు అంటాడు. చిన్నదైన కానీ అది బుద్ధి పెద్దదైన అంటాడు. ఇదే భావాన్ని వేమన రాశాడంటే ఖచ్చితంగా గౌరవ హరిచంద్ర వాక్యాన్ని వేమన స్పష్టంగా చదివినాడు. అదేవిధంగా సిద్ధనాగార్జున యొక్క తాత్విక నేపథ్యాన్ని వేమన అధ్యయనం చేశాడు అని ఆధారం. ఎందుకంటే తర్వాత నవనా చరిత్రలో ఒక మాట ఉంది, అది సంవత్సరం 2 మాటలు ఎక్కువైనది. వెనగి సిద్ధు చేసి వివిధ ఔషధముల మణిమంత్ర యోగ అది మర్మ కర్మములను జుపతి. వెనగి సిద్ధు చేసి వివిధ ఔషధముల మణిమంత్రమ యోగ అది మర్మ కర్మములను అనిమాది సిద్ధుల ఆత్మ ప్రణీత రసవాద సార శాస్త్రములను తెలిపి మసలక దేహమే మరొక నీవింత అంత మంచిగా. ఈ అనుమాది శాస్త్రాలు రసవాదము అనే మాటల్ని
వేమన చల్లాడు కాబట్టి హేమదారి విద్య కోసం ఆయన పాటుపడ్డాడు. ఎందుకంటే ఈ రాజుల దగ్గర డబ్బు ఉంది, సంపద ఉంది, సామాన్య ప్రజలకి ఉపయోగపడింది, నా వద్ద సంపద ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అనేది వేమన తాత్విక నేపథ్యం. కాబట్టి వేమన ప్రజాకవి. సో ఈ రకంగా ఖచ్చితంగా ప్రాచీన కవుల ప్రభావం ఖచ్చితంగా వేమన పైన ఉంది అని. రాళ్ళపల్లి గారు ఏమన్నా అంటే వేమన చక్కటి సాహిత్య గెలిచి సాహిత్యాన్ని ఏ స్థాయిలో అధ్యయనం చేశాడో అదే స్థాయిలో సమాజం అర్థం చేశాడు. వేమన చేసిన తర్వాత ఏమి బుద్ధిని, మాటలు, ఒంటిని ఏమాత్రం దాచుకోకుండా సమాజ సేవలో వీరమేడు కాబట్టి వేమన ఆట అనేది మాట బాణంలా వెళ్ళిపోయింది. అది వేమన చెప్పాడు. చివరగా ఒక మాట, ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక రెండు చూడ చూడ రుచుల జాడ వేరు నాటి జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా. మనం కర్పూరాన్ని మంచివాడితోనూ ఉప్పును చెడ్డవాడితోనూ పోల్చుకుంటూ చెప్పేస్తున్నాం. అది కావచ్చు, అది కళాత్మకత, అది సృజనాత్మకత, అది విమర్శనాత్మకత ఏమని చెప్పాడు. వేదాంతులు ఏమన్నారంటే ఈ అర్థాలు బాగానే ఉన్నాయి, ఇంకొక అర్థం ఉంది అన్నారు. అదేంటంటే వేడికి కర్పూరం సాక్ష్యం, చల్లదనానికి నీరు సాక్ష్యం. కర్పూరం వెలిగిస్తే వేడుస్తుంది, నీటితో వేస్తే ఉప్పు కరిగిపోతుంది. కాబట్టి అది ఏమన్నా అంటే సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం అని చెప్పాడు అక్కడ. సూర్యనాడి వేడి, కర్పూరధన సాక్ష్యం, చంద్రనాడి చదువుదనం, నీరు సాక్ష్యం, ఉప్పు సాక్ష్యం. ఇది ప్రాణాయామం చెప్పే గురించి చెప్పే మాట కానీ ఈ పురుషులు గురించి చెప్పే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళ గురించి చెప్పే మాట కాదు అని వేదాంతంలో మాట్లాడాలని ఇన్ని రకాలుగా వేమనను తెలుసుకొని వచ్చారు. కాబట్టి వేమన ప్రజాకవి, లోకకవి, అభ్యుదయ కవి, దిగంబర కవి, ఇంకా రకరకాలుగా అనేక కవులుగా ఆయన పిలుచుకున్నాడంటే ఆయన యొక్క సామాజిక అవగాహన, ఆయన నిబద్ధత, ఆయన ఆత్మ పట్ల అతనుకున్న అచంచల ఆత్మవిశ్వాసం కూడా. ప్రపంచంలో ముగ్గురు గొప్పవారట. నెంబర్ 1 నేనే, నెంబర్ 2 నేను, నెంబర్ 3 నేనే. ఇది అహం కాదండి, ఆత్మస్థైర్యం. ఆ ఆత్మస్థైర్యం ఏమైనా సొంతం అంటాడు. తర్వాత ఇందాక సార్ చెప్పారు అంబికా శివయోగి. ఇంకోటండి, వేమనకు శిష్యవర్గం లేదు. ఇది నేను చెప్పలా, నా ప్రసంగంలో ఉంది, చివరిలో చెప్తున్నాను నేను. వేమనను ఎవరు కాపాడలేదు, వేమనకు అండలేదు, వేమనకు బ్యాక్ బోన్ గాడ్ ఫాదర్ లేదు. కాబట్టి వేమన సన్యాసిగా పుచ్చుకుని వెళ్ళిపోయాడు పాపం వేమన. తర్వాత అదే పార్టీగా మనకు ఎవరు వీరబ్రహ్మం గారు ఉన్నారు, సిద్ధయ్య ఉన్నాడు. వాళ్ళు కూడా బాహాటంగా విమర్శించారు సమాజాన్ని. నేనే త్వరకైతే నా ఆత్మ త్వరక ఉన్న పరమాత్మ త్వరక ఉన్నాడు సిద్ధయ్య. చిల్లర దేవులు మొక్కుతూ ఉంటే చిత్తము చెడులో ఒరే అన్నాడు. ఇవి మనం అనుకుంటున్నాం ఇవాళ. కానీ ఇవాళ నేను అధ్యాపకులు కానీ అధికారులు కానీ ఒరే అనగలిగితే నేను ఇక్కడ మనగలనా, నేను బయటకు పోగలనా? కానీ అవ్వాలన్నాడే. చిత్తము చెడులో ఒరే చిత్తము నందున చిన్మయ రూపుని చూస్తూ ఉంటే సరే అన్నాడు. నేను ఆత్మ ఉందిరా, నేను దివ్యం ఉందిరా, నువ్వు ఆత్మజ్యోతిలో చూడు, ఆత్మజ్యోతిని పక్కన పెట్టి ఎక్కడో చూస్తావేంటి అని మాట్లాడుతున్నాడు. కొండ గుహలలోన గురువులోని విధకంగా ఆడ గురువు ఉన్నాడు, స్వామి ఉన్నాడు, పోతా కదా మనం. కొండ గుహలలోన గురువులోని విధకంగా పూర్వముఖం గడి తారశీలుడ ముక్తు మార్గం అది ముందుగా చూపురా. మరి మనిషి అదే ముక్కు చూపించేస్తున్నాడు, ఎందుకు పోతారు ఇక్కడికి పోతున్నట్టు ఏమంట. కాబట్టి వేమన శిష్యవర్గం లేదు. వీరబ్రహ్మం గారికి 5 కొడుకులు ఉన్నారు. లక్ష్మీ అంశతో సమానమైన ఈశ్వరమ్మ మనవాళ్ళగా ఉంది. ఈశ్వరమ్మకి వివాహ వయసు వస్తే పెళ్లి చేసుకోమంటే నాకు గుర్తు అవుతా ఉంది. ఎందుకు గుర్తు నీకు చెప్పలేను అంటే నాకు ఎవరు దాకా భర్త, నాకు నీవే భర్త ఉందట. వైష్ణవంశీన దైవంశీన ఇలాంటి అంశం దాని వల్ల సామాన్యవాడు నాకు భర్త ఏంటి వివాహం ఉద్దుపోతా అవుతాను అంటాడు. మీకు చెప్పకూడదు కానీ చక్కటి తత్వం ఉంది ఒకటి. ఇది చెప్తే స్త్రీ సమాజాన్ని ఇబ్బంది పడతానని చెప్పట్ల మాట, నువ్వు ఊంటే మాట చెప్తా. స్త్రీ సమాజం ఒకే అయిపోయింది 2 minutes ఒకే ఒక మాట.
వెంటనే ఏమన్నా అంటే నేను హై స్కూల్లో విన్న మాట మీద మాట్లాడుతూనే వాడాను. ఇది సత్యం మాట కాదండి, ఇది జానపద మాట్లాడు. చి లంజ అన్నాడు. వెంటనే విషయంలో తత్వం అన్నది నేనే లంజ అంటే లంజను గాను నా వంటి లంజ జగములో వెతికినా అనడం తత్వం ఉంటుంది. అందులో ఏంటంటే ముగ్గురు మరతోలా చంపినాను. ఎవరు ముగ్గురు మరతలు? రజోగుణు, తామసగుణు, సాత్వికులు. 5 మంది బావల్ని కలిసినాడు. జ్ఞానేంద్రియాలండి, పంచిపోతారండి. ఇలాగా ఈ మొత్తం పంచిపోతాలు వీటినే సాక్ష్యంగా మనకి మొత్తం కొనసాగుతుంది. కానీ మాట్లాడే కుటుంబ సంబంధాలే అది శ్రమ, అదే ఒక శక్తి. అలాంటి శక్తివంతమైన దేవత లాంటి వ్యక్తి మనవాళ్ళగా ఉంది కాబట్టి వీరబ్రహ్మం గారు సన్యాసి కాలన్నాడు. ఆయన సన్యాసి కాల, దిగంబరుడి కాల. కానీ తాత్విక నేపథ్యం ఏంటంటే ఈ శతకర్త వేమన, ఇక్కడ వీరబ్రహ్మం గారు 2 తాత్విక నేపథ్యాలు ఉంటాయి. ఏంటంటే ఏకోశ్వరాపాసన, ఏమీ లేదురా ఇందులో అని చెప్పట్లేదు. సో కాబట్టి ఇంకా చాలా చాలా ఉన్నాయండి. చాకి కోకలు తీసి చీకాకు పడ చేసి మైల తీసి లస్ස మడిచినట్టు బుద్ధి చెప్పేవాడు బుద్ధి తేనేమయ్యా అన్నాడు ఏమన్నా. ఇది సాగరతను కాదండి. అది సంఘంలో ఉండే పుల్లుండి కడగాలంటే కత్తి లాంటి దెబ్బ, కత్తి లాంటి మాట అవసరం సమాజానికి అని చెప్పిన వాటంటే అది దాని నేపథ్యం ఉంటాయి. ఇలా చాలా చాలా పద్యాలండి. కాబట్టి ఇదంతా దాదాపు వేమన అంతరాంతరాల్లోకి వెళ్తే తప్ప మనకి కనపడమంటే వేమన పద్యం ఓకే, బాహ్యార్థం అయితే అంతరార్థం ఏంటో చెప్పండి. ఉప్పు కప్పులు పద్యం ఉన్నాయి కదా, అంతరార్థం ఏంటి? ప్రాణాయామం. బయటకి ఏమంటాము? ఉప్పు కర్పూరము అని చోటు చదువు అనుకుంటున్నాం. కాబట్టి ఇందాక ఈ పద్యం రాసిన మిత్రులాగా నాలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే వేమను తరచి వెతికి అధ్యయనం చేయాలి. వేమనను అధ్యయనం చేస్తే ఈ సమాజము సుఖశాంతులతో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము జన్మదిన వేళ జరుపుకుంటున్నామండి. అధ్యాపక మిత్రులారా, విద్యార్థులారా, అతిథులారా, ఇవాళ 6-7 వేల మంది సభ కటారిపల్లిలో చిల్లులు పడ్డాయి. అక్కడ దాదాపు 2.5 hours కూర్చొని వచ్చాను. ఈ సభ దాదాపు ఎంత తక్కువ జరిగితే మంచిదేమో అనుకుంటూ వచ్చాను నేను. ఆ తక్కువ సమయం దొరికింది నాకు. అలా కాకుండా ఉంటే ఈ 10 నిమిషాలు ఎలా పెట్టి చెప్పేవాడిని నేను యాక్చువల్గా. నేను ఇంకొకటి ఏంటంటే అంత ఎలాబరేట్ చెప్పే అవకాశం నాకు మీరు ఇవ్వలేదు. బ్రహ్మాండంగా మీరు మాట్లాడారు కాబట్టి నేను ఏమన్నా ది బిహైండ్ ది కర్టెన్ వాట్ ఇస్ ది వేమనా అని చెప్పడం ఉద్దేశం. కాబట్టి దాంతోపాటు ఒక 5 days నాకు జ్వరం వేధిస్తుంది. సాయంత్రం వరకు కూడా నా టోన్ ఇలా కాదు, కొన్ని మారింది. కాబట్టి నా సన్న మాటల్ని, నా బాల మాటల్ని మీరు ఓపిక విన్నందుకు మీకు పెద్దలకు నమస్కరిస్తూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఈ సుదీర్ఘమైనటువంటి చాలా ఆలోచనాత్మకమైనటువంటి సమయానికి చాలా ధన్యవాదాలు. చివరిగా సభకు నమస్కారం. యోగి వేమన గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. దీనిపైన పరిశోధన చేసినటువంటి ఆచార్య ఎన్గోపి, అదేవిధంగా దాదాపుగా 12 పుస్తకాలు వచ్చినటువంటి ఆచార్య రాజపాల్ తులసిరెడ్డి గారు, అలాంటి వారు చెప్పినా కూడా ఎంత చెప్పినా కూడా వేమన గురించి వినాలనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఈ వేమన గురించి సిపి బ్రౌన్ గారు 1839 సంవత్సరంలో దాదాపుగా వేమన గురించే పరిశోధన చేసి మనకు ఒక విధంగా మన తెలుగు భాష నేర్చుకొని మన భాషలో ఈ పుస్తకాలను వెలికి తీసుకురావడం అంటే ఆ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారిని మనము ఒకసారి అతను కూడా మనం చేసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే వేమన గురించి అనేది మనకు ఏమాత్రం తెలియదు. అలాంటిది వేమన అనే వ్యక్తి ఇంత పెద్దగా ఇంత రచన చేశాడు. ఈ విధంగానే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తీసుకురావడం చాలా గర్వకారణం. అదేవిధంగా వేమన గురించి మామూలుగా మనకు చెప్పులోని రాయి, చెవులోని జోరీగా, కంటిలోని నలుసు, కాలిలో ముళ్ళు, ఇంటిలోని పోరు, అంతర్గత కార్య, విశ్వదాభిరామ, వెంకటరామ అంటే దీంట్లోనే దాదాపుగా మనకు అర్థమవుతుంది జీవితం. అంటే అతను అనుభవం ద్వారా జీవితాన్ని చెప్పాడు. అంటే సమాజంలో తిరిగి ఏది ఎట్లా ఏం కట్ట అనేటువంటి సమాజంలో, అదేవిధంగా అతను ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుని మనకి ఆ రోజుల్లోనే పోతూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు సమకాలీగా ఉన్నటువంటి ఇతను కూడా ఆ రోజుల్లో చెప్పడం మనకు ఒక గర్వకారణం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆచార్య డి సార్, ప్రధాన ఆచార్యులు డి ఆంజనేయ సార్ గారు, ముఖ్యంగా ఆంజనేయ సార్ గారు బాగా
ఒక వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడు అయినా కూడా చాలా వరకు తెలుగు ఒక ప్రొఫెసర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఆంజనేయ సార్ చెప్పే విషయాల్లో ఒక విధంగా సిపి ప్రోగ్రాం గురించి చెప్పడం కానీ, అదేవిధంగా అనుభవం ద్వారా వేమన గారు ఆ రోజే సమాజం గురించి బాగా చెప్పాలని చెప్పడం కానీ, అదేవిధంగా మేడి పళ్ళు చూడు మేలుమై ఉంటున్నటువంటి ఇలాంటి పద్యాలు కూడా వేమన గురించి మనకు ఒక విధంగా పరిచయం చేయడం మనకు సభాధ్యక్షులు ఉన్నటువంటి ఆచార్య ఆంజనేయ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనకు గౌరవతిని రెక్టర్ మనకు వెంకటనాథ సార్ గారు ఒక విధంగా రొడ్డిరాజుల వంశం గురించి, అదేవిధంగా ఒక ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్ అయినా కూడా ఒక రొడ్డిరాజుల వంశం గురించి, అదేవిధంగా వేమన గురించి యునెస్కో వారు గుర్తించడము, అదేవిధంగా గొప్ప వ్యక్తిగా ఉండడము, అదేవిధంగా వచన సూచన మేరకు అతను కూడా మారడము, ఇవన్నీ కూడా చెప్పడం, అదేవిధంగా గాంధీ గారితో పాటు సత్యం అహింస అనేటువంటి విషయాలు కూడా చాలా వరకు కూలంకుషంగా సార్ గారు చెప్పడం జరిగింది. సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన ముఖ్య అతిథి అయినటువంటి మన వైస్ ఛాన్సలర్ ఆచార్య బి అనిత మేడం గారు కూడా చాలా వరకు ఒక విధంగా ఎంపీ డిపార్ట్మెంట్ అయినా కూడా దాదాపుగా వేమన గురించి ఒక గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త, అదేవిధంగా ఒక విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా తన చిన్ననాటి జీవితంలో ఒక విధంగా వేమన పద్యాలు విని ఒక ఇన్స్పైర్ కావడం, ఇవన్నీ కూడా ఒక విధంగా వేమారెడ్డి నుంచి వేమన కమాలం, ఇవన్నీ కూడా చాలా వరకు చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క కీలక ఉపన్యాసం చేసినటువంటి ఆచార్య బాలసుబ్రహ్మణ్యం గారు ఒక విధంగా పాలేగాల గురించి, భూస్వామ్య వ్యవస్థ గురించి, ప్రాచీన కవుల నేపథ్యాన్ని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా రొడ్డే కులాల గురించి కూడా చాలా వివరంగా చెప్పడం, అదేవిధంగా వేమన ఒక విధంగా జైన మతంలో ఉన్నటువంటి సారాంశాన్ని స్వీకరించినట్లుగా చెప్పడం, తర్వాత వేమన కూడా గౌరవం వచ్చినటువంటి హరిశ్చంద్రోపాఖ్యానం నుండి చదివి ఉంటారని కూడా ఇవన్నీ కూడా చెప్పడం, ఒక విధంగా చాలా వరకు తక్కువ సమయంలో ఉన్న కీలక ఉపన్యాసం చేయడం ఒక విధంగా ఆగదు. తర్వాత ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి ఆచార్య సదాశివరెడ్డి గారు తక్కువ కాలంలో, అదేవిధంగా శివకున్నా కూడా చాలా వరకు ఒక విధంగా మంచిగా నిర్వహించడం, అదేవిధంగా అతని సార్ గారి మాటలు ఒక విధంగా సూట్ అంటే మామూలుగా వేమన యొక్క మాటలు ఒక విధంగా చాలా వరకు ఒక మిస్టేక్స్ మాదిరిగా ఉంటాయి, ప్రతిదీ సమాజానికి అర్థమయ్యే విధంగా ఉందని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బాలప్రకాష్ రెడ్డి అదేవిధంగా వేమన గురించి, వేమన జీవితాన్ని గురించి చాలా చక్కగా చెప్పడం, అదేవిధంగా నాగరాజు వేమన గురించి వేమన అనేటువంటి ఒక పద్యాన్ని చెప్పడం, అదేవిధంగా ఆచార్య జీవి వెంకటరమణ సార్ గారు కూడా వేమన గురించి ఎంత చెప్పినా తక్కువే, అదేవిధంగా అది చెప్పడం, తర్వాత సుదర్శన్ నాన్ టీచింగ్ అన్న సుదర్శన్ అన్న గారు కూడా యోగ వేమన గురించి ఒక విధంగా అన్నదానం గురించి కూడా ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. తర్వాత రమణ బీఫార్మసీ అకాడమిక్ కన్సల్టెంట్ అతను కూడా ధర్మం, అర్థం, కామం, మోక్షం గురించి కూడా చాలా వరకు చక్కగా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా యోగ వేమన జయంతి జరపడం ఒక విధంగా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు, అదేవిధంగా మెన్షన్ ఉన్నటువంటి అక్బర్ అన్న గారికి, అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థులు, నాన్ టీచింగ్, అదేవిధంగా సదాశివుడి గారి యొక్క సార్ యొక్క సేవలు కూడా మరొకసారి గుర్తు చేసుకుని ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సినవి. ముఖ్యంగా బీఈడి కళాశాల విద్యార్థులు వాళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. మాకు ఉన్న వాళ్ళు చాలా కష్టంగా సహకరించారు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే బీఈడి కళాశాల అధ్యాపకులు కూడా మరీ ముఖ్యంగా నారాయణ స్వామి, మన శివానంద, ఇంకా కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంకాలం ఉదయం నుంచి కూడా వాళ్ళు మాకు చాలా సహకరించారు, వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా నిన్న ఉదయం నుంచి మా దగ్గర చదువుకొని బయటికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలతో హ్యాపీగా ఉంటూ, అయ్యా నాకు ఇట్లా ఏదో కార్యక్రమం అందించారు మీకు రండి అంటే భార్య బిడ్డలతో సమేతంగా వచ్చి నిన్నంత పనిచేసి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి మా చింత సామాన్యుల సాధకులు కూడా చాలా మంది వచ్చారు ఈ కార్యక్రమాలు, వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా నీ పేరు పేరున ధన్యవాదాలు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్తర, బంగా, హిందీ,
శుభనామే